బాగున్నానమ్మా సిద్ధార్థ. ఓకే మధుబాబు, గుడ్ మార్నింగ్ రా. రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. మా ఈజీ టాపిక్ రా. ఓకే, కష్టమేం కాదు. ఎక్కడ ఒక్కటి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఎక్కడ అంటే మనకి ఇది 3 డైమెన్షనల్ స్టేట్ ఉంటుందిరా. మనకి కొన్ని చోట్ల 3 డైమెన్షనల్ స్టేట్స్ అంటే ఆ ఏ అయాన్స్ ఎక్కడ ఉన్నాయి 3 డైమెన్షనల్ గా ఆలోచించుకుంటే అంటే మొత్తం అంతా ఒక్క చోట 3 డైమెన్షనల్ స్పేస్ లో ఆలోచించుకోవాలి. ఆ 3 డైమెన్షనల్ స్పేస్ తప్ప మిగతా అన్ని చోట్ల చాలా ఈజీ ఉన్న చాప్టర్స్ లో కొంచెం ఈజియస్ట్ టాపిక్ ఉంటుంది సాలిడ్ స్టేట్. రైట్, ఇందులో మనకి ఏంటంటే అంటే మనకి ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నామా ద టోటల్ మ్యాటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. మ్యాటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. అమ్మా సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ గా డివైడ్ చేశారా. అఫ్ కోర్స్ ఈ రెండు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం మనం నేర్చుకునేది ఏంటంటే సాలిడ్ స్టేట్ గురించి అమ్మా. రైట్, ఇందులో మనకి సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంట్రా అంటే మనం ఫస్ట్ చెప్పేది ఏంట్రా అంటే ద సబ్స్టెన్సెస్ which is having or the matter which is having definite shape and definite volume. definite shape ఒకటి, definite volume ఉంటే they are called as solids అంటారమ్మా. they are called as solids. అలాగే the intermolecular force of attraction. the intermolecular force of attraction మనకి సాలిడ్స్ లో పార్టికల్ కి అంటే యాటమ్ కి యాటమ్ కావచ్చు, అయాన్ కి అయాన్ కావచ్చు, మాలిక్యూల్ కి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ వెరీ హై. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ వెరీ హై. అలాగే సాలిడ్స్ లో కంప్రెసిబిలిటీ అమ్మా అంటే కంప్రెస్ చేసే కెపాసిటీ. compressibility it is very less. compressibility చాలా తక్కువ ఉంటదా when compared to gases తో కంపేర్ చేసుకుంటే 10⁶ టైమ్స్ తక్కువ ఉంటది మా సాలిడ్స్ కి. గ్యాసెస్ తో కంపేర్ చేసుకుంటే కంప్రెసిబిలిటీ ఎంత ఉంటదా అంటే 10⁶ టైమ్స్ తక్కువ ఉంటది అని చెప్తారు. అలాగే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ are greater than room temperature. ఏ కాంపౌండ్స్ కి అయితే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ రూమ్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటాయో దే కమ్స్ అండర్ సాలిడ్స్. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ మనం తీసుకున్న వెజల్ లో సాలిడ్ తీసుకుంటే అంటే ఒక వెజల్ తీసుకుని ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సాలిడ్ తో ఫిల్ చేసాం అనుకోమా, ఇలా మొత్తం సాలిడ్ తో ఫిల్ చేస్తే ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తారా అంటే మోర్ దాన్ 90%. అమ్మా 100 మనం అనుకుంటామంటే మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక బాటిల్ తీసుకున్నారా, ఒక వెజల్ తీసుకున్నాం, దాని నిండా వాటర్ పోసాం అనుకో, మనం ఏమనుకుంటామంటే సార్ వాటర్ బాటిల్ నిండా వాటర్ పోతే ఫుల్ ఫిల్ అయిపోయింది కదా సార్, ఎలాంటి స్పేస్ లేదు కదా. తప్పమ్మా, మనకి ఒక వాటర్ మాలిక్యూల్ కి ఇంకో వాటర్ మాలిక్యూల్ మధ్యలో కొంత స్పేస్ ఉంటదిరా. ఆ స్పేస్ ని కూడా తీసేసి ఆ వాటర్ పార్టికల్స్ ని పక్కనే వెంట లైన్ లో ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోరా, వితౌట్ ఎనీ స్పేస్ మామూలుగా ఫిల్ చేస్తాం. కానీ ఆ మధ్యలో ఉన్న స్పేస్ మొత్తం తీసానుకో అంటే లిక్విడ్ వచ్చేటప్పటికల్లా ఎంత పర్సెంటేజ్ అంటే 70% ఆక్యుపై చేస్తాం. అంటే ఇఫ్ యూ టేక్ 1 లీటర్ ఆఫ్ వాటర్, 1000 ml వాటర్ తీసుకున్నాం, 1 లీటర్ బాటిల్ తీసుకుని 1000 ml కదా వాటర్ పోసాం, కానీ పార్టికల్స్ మొత్తం ఆ మధ్యలో ఉన్న స్పేస్ మొత్తం తీసామనుకో మనకి ఆక్యుపై చేసే స్పేస్ 700 ml. 300 ml మనకి ఎంటీ స్పేస్ ఉంటది. కానీ మనకి ఏంటంటే బాటిల్ అంతా ఫిల్ అయిపోయింది అనుకుంటాం, కానీ కాదమ్మా మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ కూడా తీసేస్తే ఇట్ ఆక్యుపై 700 ml. అలాగే సాలిడ్స్ తీసుకుంటే మోర్ దాన్ 90%. అదే గ్యాసెస్ అయితే గ్యాసెస్ ఇలా తీసుకున్నాం అనుకోమా అక్కడక్కడ ఉంటాయి.
అవన్నీ కూడా నీట్ గా ఒక లైన్ లో అరేంజ్ చేసుకుంటే వెళ్తే ఎంత పర్సెంటేజ్ స్పేస్ అంటే 0.1% రా. గుర్తుంచుకోవాలి. సాలిడ్స్ కి 90%, లిక్విడ్స్ కి 70%, గ్యాసెస్ కి వచ్చి 0.1% రా. మనకు అడిగేది ఇప్పుడు ఎన్ని అడగదు కానీ ఇది ఒక్కటి అడుగుతాడు. ద పర్సెంటేజ్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ ఇన్ ద గివెన్ వెసెల్. మనకి ఇచ్చిన వెసెల్ లో ఇన్ ద గివెన్ వెసెల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తారా అంటే ఇట్ ఈస్ నియర్లీ ఆర్ మోర్ దాన్ 90%. 100% స్పేస్ ఎక్కడ ఆక్యుపై చేయదు. అంటే ఇది జనరల్ గా. అదే మనం తీసుకుని ప్రతి పార్టికల్ స్పేస్ లేకుండా అరేంజ్ చేసుకుంటే వెళ్తే మాత్రం 100% ఆక్యుపై చేస్తారా. కానీ ఒరిజినల్ గా మామూలుగా సాలిడ్ ఫిల్ చేస్తే ఒక వెసల్ లో సాలిడ్ ఫిల్ చేస్తే నువ్వు ఏ సాలిడ్ తీసుకున్నా కూడా మాక్సిమం 90-95% 90-95% ఉంటుంది అంతే. అలాగే లిక్విడ్స్ వచ్చేటప్పుడు 70%, గ్యాసెస్ వచ్చేటప్పటికల్లా 0.1% అమ్మా. 0.1%. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంట్రా అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ మనకి సాలిడ్స్ కి రూమ్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటాయి. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ స్పేస్ వచ్చేటప్పటికల్లా 90% ఉంటుందిరా, మోర్ దాన్ 90%. ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకోవాలమ్మా. ఒకసారి చూసుకుంటారా చిన్న. ఓకేనా? రైట్ రైట్. నెక్స్ట్ ఉంటుందిరా తనుష్, అన్ని నోట్స్ లో ఉంటాయి. అన్ని చూసుకోండి ఒకసారి. మనకి కొంచెం చూసుకుంటే కొంచెం డెప్త్ పాయింట్స్ అన్ని కవర్ అయి ఉంటాయిరా. ఓకే రైట్, అన్ని ఉంటాయమ్మా. రైట్, చూడండి ఒకసారి. మనకి తీసుకున్న మొత్తం మ్యాటర్ ని 3 టైప్స్ డివైడ్ చేస్తారు. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మనకి లిక్విడ్స్, గ్యాసెస్ గురించి మనకు అవసరం లేదమ్మా. సాలిడ్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే ఏ కాంపౌండ్స్ మీద డెఫినెట్ షేప్, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుందో దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంట్రా సాలిడ్స్. డెఫినెట్ షేప్ ఉండాలి, డెఫినెట్ వాల్యూమ్ ఉండాలి. అలాగే పార్టికల్స్ మధ్యలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఆర్ వెరీ వెరీ హై. మాలిక్యూల్ అంటే పార్టికల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉండాలి. లిక్విడ్స్ కి అయితే మీడియం ఉంటది, అలాగే గ్యాసెస్ కి అయితే వెరీ వెరీ లో. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ కాదు, కంప్రెసిబిలిటీ అంటే కంప్రెస్ చేసే కెపాసిటీ వెరీ 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 లెస్. అండ్ ఎంత అంటే గ్యాసెస్ తో కంపేర్ చేసుకుంటే 10⁶ టైమ్స్ తక్కువ ఉంటది అని చెప్తారమ్మా. అలాగే సాలిడ్స్ వచ్చేటప్పుడు మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ డెఫినెట్ గా 25 degrees కన్నా ఎక్కువే ఉంటది. అఫ్ కోర్స్ మెల్టింగ్ ఎక్కువ ఉందంటే బాయిలింగ్ కూడా ఆటోమేటిక్ ఎక్కువే ఉంటది. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ స్పేస్ ఎంత ఆక్యుపై చేస్తారో ఒరిజినల్ గా చూసుకుంటే 90-95%. లిక్విడ్స్ వచ్చేటప్పటికి 70% అండ్ గ్యాసెస్ వచ్చేటప్పటికల్లా 0.1% అమ్మా. 0.1%. అది గుర్తుండాలిరా. రైట్, నౌ ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా ఈ సాలిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ అమ్మా. సాలిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ మనకి ఉన్న సాలిడ్స్ మొత్తంగా the total solids are classified into 2 types అమ్మా. ఓకే, మనం తీసుకున్న సాలిడ్స్ అన్ని కూడా వాటి యొక్క ప్రాపర్టీస్ బట్టి they are classified into 2 types. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారమ్మా. క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. ఇప్పుడు ఇవాళ చెప్పేదంతా కూడా థియరీ పార్ట్ జాగ్రత్త వినండి. ఓకే, క్రిస్టలైన్ సాలిడ్స్. ఇంకో టైప్ వచ్చేటప్పటికల్లా అమార్ఫస్ సాలిడ్స్ అమ్మా. క్రిస్టలైన్ సాలిడ్స్ ఒకటి, అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్. వాట్ ఆర్ మీన్ బై క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ వాట్ ఆర్ మీన్ బై అమార్ఫస్ సాలిడ్స్? క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే మనం తీసుకున్న సాలిడ్ లో ఇఫ్ పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ రెగ్యులర్లీ, పర్ఫెక్ట్ గా ఇలా అరేంజ్ అయి ఉంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అమ్మా. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. మనం తీసుకున్న సాలిడ్ లో పార్టికల్స్ అన్ని కూడా ఇఫ్ దే ఆర్ అరేంజ్ రెగ్యులర్లీ, రెగ్యులర్ అరేంజ్మెంట్ జరిగితే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంట్రా అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. మనం తీసుకున్న సాలిడ్ లో పర్ఫెక్ట్ గా ఏ పార్టికల్ అక్కడ ఉండాలో అలాగే అరేంజ్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ NaCl, Na+Cl-, అలాగే Cl-, Na+, అలా పర్ఫెక్ట్ గా అరేంజ్ అయి ఉంటే
వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా అలా అరేంజ్ అయ్యి ఉంటే దే ఆర్ కాల్డ్ యాస్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారమ్మా. అలా కాకుండా మనం తీసుకున్న సాలిడ్ లో ఉన్న పార్టికల్స్ అనేవి ఇఫ్ దే ఆర్ అరేంజ్ ఇర్రెగ్యులర్లీ, రెగ్యులర్ అరేంజ్మెంట్ కాకుండా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్, ఒక పర్ఫెక్ట్ షేప్ అంటూ ఉండదురా, ఎలా పడితే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాస్టిక్ అమ్మా, ప్లాస్టిక్ అని, అది పాలిథీన్, అలాగే గ్లాస్ రా, గ్లాస్, మన గ్లాస్ కూడా మనకి మనం కంటికి వాడే గ్లాస్ ఇవన్నీ మన గ్లాసెస్ కానీ డోర్స్ పెట్టే గ్లాసెస్ ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్. అంటే మనం తీసుకున్న సాలిడ్ లో ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ అరేంజ్ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ అమార్ఫస్ అమ్మ. ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటే అమార్ఫస్, రెగ్యులర్ అరేంజ్మెంట్ జరిగితే ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టలైన్. అంటే మనం తీసుకున్న సాలిడ్స్ లో పార్టికల్స్ కరెక్ట్ గా ఉంటేమో క్రిస్టలైన్ అంటారు, ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ జరిగితే అమార్ఫస్ అంటారమ్మా. అలాగే దీన్ని ఏమంటారు అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రూ సాలిడ్స్ అంటారమ్మా. దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రూ సాలిడ్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సూడో సాలిడ్స్ అంటారు. మా జాగ్రత్త అంటారు, ఎందుకంటే థియరీ అన్ని థియరీ అమ్మా, ఇవాళ చెప్పేదంతా థియరీ, రేపు ప్రాబ్లమ్స్ చెప్తారా, రేపంతా ప్రాబ్లమాటిక్ టాపిక్ ఉంటది. సూడో సాలిడ్స్, సూడో సాలిడ్స్ అంటే ఫాల్స్ అని, సూడో అంటే ఫాల్స్, అంటే సాలిడ్సే కానీ ఏంట్రా అంటే దే బిహేవ్స్ యాజ్ లిక్విడ్స్. సాలిడ్సే బట్ దే ప్రాపర్టీస్ రిజెంబల్స్ లిక్విడ్స్, అందుకనే దీన్ని వి కాల్డ్ యాజ్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారమ్మా. దీన్నే ఇంకో పేరు ఏంట్రా అంటే అమార్ఫస్ సాలిడ్స్ కి సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారు. సూపర్ కూల్డ్ లిక్విడ్స్ ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ అమ్మా, కొన్ని లిక్విడ్ ప్రాపర్టీస్ ఈ సాలిడ్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయిరా. ఇవైతే పర్ఫెక్ట్ సాలిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ అమార్ఫస్ సాలిడ్స్ వచ్చేటప్పటికల్లా ఏంట్రా అంటే కొన్ని ప్రాపర్టీస్ ఏంట్రా అంటే లిక్విడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో ఈ అమార్ఫస్ సాలిడ్స్ కూడా కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తాయిరా. అందులో మెయిన్ గా వచ్చేటప్పటికల్లా వాటి యొక్క ఫ్లూయిడ్ నేచర్ అమ్మా, ఫ్లూయిడిటీ అంటారు, విచ్ ఈజ్ ఆల్సో మనం ఈజీగా అనుకోవడం కోసం ఫ్లో అని చెప్పుకుంటారు. గుర్తుంచుకోండి, మనకి లిక్విడ్స్ ఒక చోట నుంచి ఒక చోట ఫ్లో అవుతా ఉంటాయో, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎలా ఫ్లో అవుతాయో అమార్ఫస్ సాలిడ్స్ లో ఫ్లో అవుతాయిరా. బట్ దాని యొక్క ఫ్లో అనేది వెరీ 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 స్లో అమ్మా, చాలా తక్కువ ఉంటది, వెరీ 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 స్లో. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే ఒక గ్లాస్ విండో తీసుకున్నాం అనుకోమ్మా. అండ్ ఓల్డ్ బిల్డింగ్స్, మన కొత్త కాదు, ఓల్డ్ బిల్డింగ్స్, పాత ఒక 20-30 సంవత్సరాలు అయిన బిల్డింగ్స్ లో అద్దాలు చూసుకుంటే, అంటే కిటికీలు, అలాగే మన విండోస్ గ్లాసెస్ పెట్టి ఉంటాయి. ఆ విండోస్ చూసుకుంటే గ్యారంటీగా మీరు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాత బిల్డింగ్కి వెళ్ళి ఆ కిటికీ అద్దాలు చూసుకుంటే లైట్ ఊగుతా ఉంటాయి. మనకి ఇప్పుడు అరేంజ్ చేసి కొత్త ఇంట్లో గ్లాసెస్ అన్ని ఫిట్ అయి ఉంటాయి, కానీ పాత బిల్డింగ్కి వెళ్ళి కొంచెం లైట్ గా ఊగుతా ఉంటాయి ఈ విండోస్ అన్ని. ఎందుకు ఊగుతాయంటే ఇదంతా గ్లాస్ అంటే నథింగ్ బట్ గ్లాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమార్ఫస్ సాలిడ్. స్లైట్ గా ఇక్కడ ఉన్న గ్లాస్ అంటే SiO2 పార్టికల్స్. ఈ SiO2 పార్టికల్స్ ఏంటంటే ఫ్లో అవడం వల్ల ఈ కిందంతా కూడా ఎక్కువ SiO2 ఉండి లావుగా ఉంటాయి, పైన సన్నగా, అంటే పైన సన్నగా ఉండి కిందకి వచ్చి లావుగా ఉంటుంది. అంటే ఆ పైన SiO2 పార్టికల్స్ అన్ని కిందకి ఫ్లో అయిపోవడం వల్ల చాలా స్లో కిందకి వచ్చేస్తాయి. కాబట్టి కొన్ని 10 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఏంటంటే పైన ఉన్న గ్లాస్ సన్నగా ఉంటది, కింద ఉన్న గ్లాస్ లావుగా ఉంటది, అందుకని పైన లూజ్ అయిపోయి కిటికీ ఊగుతా ఉంటుందిరా. సో మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి అమ్మా, పాత బిల్డింగ్స్ లో కిటికీలో మనకి కిటికీ అంటే విండోస్ గ్లాస్ తో మేడ్ ఉంటే అవి లైట్ గా ఊగుతా ఉంటాయి. ఆ లైట్ గా ఊగడానికి కారణం ఏంటంటే ఆ SiO2 అమార్ఫస్ సాలిడ్ కాబట్టి ఆ లిక్విడ్ అంతా సాలిడ్ అంతా కూడా కింద దిగిపోయి పైన లూజ్ అయిపోయింది, సన్నగా అయిపోయి లూజ్ గా ఉంటాయి, కింద వచ్చేటప్పుడు టైట్ గా ఉంటది, లావ్ అయిపోయి ఉంటది. సో గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. గ్లాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమార్ఫస్ సాలిడ్. ప్రూఫ్ ఏంట్రా అంటే ఫ్లో అవడానికి, సూపర్ కూల్ లిక్విడ్ ఫ్లో అవడానికి బెస్ట్ అయిన ప్రూఫ్ ఏంట్రా అంటే మనకి ఓల్డెన్ డేస్ లో, అంటే పాత ఓల్డ్ బిల్డింగ్స్ లో గ్లాసెస్ అనేవి పైన చూసుకుంటే సన్నగా ఉంటుంది, కిందకి వచ్చేటప్పుడు లావుగా ఉంటుంది. కారణం ఈ SiO2 అంతా కింద ఫ్లో అయిందమ్మా. కిందకి ఫ్లో అవడం వల్ల మనకి ఏంట్రా కింద బాటమ్ ఆఫ్ ది గ్లాస్ ఏమో వీ హ్యావ్ లార్జర్ ఇన్ సైజ్ అండ్ టాప్ వచ్చేటప్పటికి సన్నగా ఉంటది అని చెప్తారు. ఈ రెండు చూసుకోవాలి. ఒక్కసారి ఇది అర్థమైందా లేదు చూడండి ఒక్కసారి. సెకండ్ పాయింట్ ఇటు అర్థమైందా?
స్లిమ్ గా ఉంటది అంటే పైన స్లిమ్ గా ఉంటదిరా, కింద బ్రాడ్ గా ఉంటది, లావుగా ఉంటదమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ సో గుర్తుంచుకోవాలి, ఎగ్జాంపుల్ అడుగుతాడు. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ట్రూ సాలిడ్ రా. ట్రూ సాలిడ్ ని అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ ని కట్ చేసావు. ఇఫ్ యూ కట్ ఇంటూ 2 పీసెస్, 2 పీసెస్ కట్ చేసినప్పుడు ఇలా వస్తారా, అంటే ఈక్వల్ హాఫ్ చేసుకోవచ్చు. ఎలా ఉందా, అమార్ఫస్ సాలిడ్స్ ని కట్ చేసాం. ఇఫ్ యూ కట్ ఇంటూ 2 పీసెస్ కట్ చేసాం అనుకో, ఈక్వల్ గా రావురా. ఈక్వల్ ఈ సైడ్ కట్ చేసిన చోట ఇలా మీకు బాగా ఎగ్జాంపుల్ ఎక్కడంటే క్యాండిల్ తీసుకోండి. క్యాండిల్ తీసుకుని కట్ చేసాం అనుకో, నువ్వు ఎంత జాగ్రత్తగా కట్ చేసినా ఓకే ఈ పైన అంతా నీకు ఆల్రెడీ స్మూత్ గా ఉంటుంది. క్యాండిల్ పైన ఈ కట్ చేసినప్పుడు రఫ్ గా వస్తారా, అంటే వీ కెనాట్ కట్ ద అమార్ఫస్ సాలిడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. వెంటనే చాలా మంది డౌట్ వస్తుంది, సార్ గ్లాస్ ని కరెక్ట్ గా కట్ చేస్తాం కదా మనం, కానీ గ్లాస్ మనం కట్ చేస్తే కూడా మనం గ్లాస్ కూడా కట్ చేసాం అనుకో, డెఫినెట్ గా ఈ సైడ్ ఇలాగే ఉంటదమ్మా. మనకి ఎడ్జెస్ అన్ని కట్ అయ్యి ఉంటాయి, షార్ప్ ఎడ్జెస్ వస్తాయిరా, ఈక్వల్ గా రాదు. క్రిస్టలైన్ సాలిడ్స్ అయితే వీ కెన్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఎగ్జాక్ట్ ఇలాగే స్ట్రైట్ గా వస్తాయిరా, ఎలాంటి షార్ప్ ఎడ్జెస్ రావు. కానీ అమార్ఫస్ కాదమ్మా, షార్ప్ ఎడ్జెస్ వస్తాయిరా, ఇలా పర్ఫెక్ట్ గా రాదు. అదొకటి పాయింట్ అమ్మా, అదొక పాయింట్ కూడా అమార్ఫస్ సాలిడ్స్ కి ప్రాపర్టీ. ఓకే అలాగే ఇంకోటి ఏంట్రా అంటే దే విల్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ రా. షార్ప్ మెల్టింగ్ పాయింట్. షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది. NaCl యొక్క మెల్టింగ్ పాయింట్ పూర్తి నేను రఫ్ గా చెప్తున్నాను రా, 800 degrees అనుకోమా. 800 degrees అంటే ఏంటి, ఇప్పుడు NaCl సాలిడ్ తీసుకున్నాం, 1 kg NaCl తీసుకున్నాం, 1 kg NaCl తీసుకుని హీట్ చేసాం. 799.99 degrees వరకు కూడా ఇట్ విల్ ప్రెజెంట్ ఇన్ స్టేట్, సాలిడ్ స్టేట్. 799 ఎప్పుడైతే 800 రీచ్ అయిందో the total 1 kg of NaCl is converts into liquid. మొత్తం 800 డిగ్రీ మొత్తం లిక్విడ్ అయింది. 800.0000001 డిగ్రీ దగ్గర ఇట్ విల్ టోటల్ ఇస్ ప్రెజెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఎగ్జాక్ట్ 800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నువ్వు 1 kg కాదు 100 kgs ఎన్ని కేజీ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి టోటల్లీ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్. అదే బిలో 800 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే ఇట్ విల్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ సాలిడ్ స్టేట్. 800 అబోవ్ అయితే లిక్విడ్ స్టేట్, ఇక్కడ మెల్ట్ అయింది. అదే ఇక్కడ అనుకోరా మనకి నో షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటారమ్మా. నో షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ జస్ట్ రఫ్ చెప్తున్నారా, గ్లాస్ యొక్క మెల్టింగ్ పాయింట్ 1000 అనుకో. 1000 అయితే 998 997 లేదా 995 బిఫోరే మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. మెల్ట్ అవుతుంది 1005 వరకు మెల్ట్ అవుతూనే ఉంటుందిగా. అంటే చెప్పడానికి 1000 అంటాం కానీ బిఫోరే మెల్ట్ అవుతుంది, ఆఫ్టర్ మెల్ట్ అవుతూనే ఉంటది. అంటే there will be no perfect melting point for the amorphous solids. అదే క్రిస్టలైన్ సాలిడ్స్ కి అయితే పర్ఫెక్ట్ మెల్టింగ్ పాయింట్. ఒక పాయింట్ చెప్పామంటే ఆ పాయింట్ దగ్గర మెల్ట్ అయిపోతుంది. టోటల్ నువ్వు ఎన్ని కేజీలు తీసుకున్నా కూడా ఇట్ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ అట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఎగ్జాక్ట్ 800 దగ్గర మొత్తం కలిగిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే షార్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండదు, మారుతా ఉంటది అంటారమ్మా. ఓకే ఇది ఒక పాయింట్స్ రా, ఒకసారి చూసుకున్నాం పాయింట్స్ అన్ని. ఇంకా ఉన్నాయి రండి, అసలైన పాయింట్స్ ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ క్రిస్టలైన్ లో విల్ బి నో ఫ్లో రా. పృథ్వీ క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఎలాంటి ఫ్లో పార్టికల్స్ ఉండవు, బికాస్ దే ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ కాబట్టి ఎలాంటిది ఉండదు. ఓకే SiO2 ఫ్లో అవ్వకుండా ఇంక ఛాన్సెస్ లేవమ్మా. ఓకే హీట్ చేసినప్పుడు బ్రేక్ అవ్వదురా, గ్లాసెస్ ని హీట్ చేసినప్పుడు బ్రేక్ అవ్వదమ్మా. ఓకే అలా కొన్ని రోజులు సేపటికి కరిగిపోయింది. ఓకే నెక్స్ట్ స్కిన్ కండిషన్. శశికిరణ్ ఒకసారి చూడు, మనకి గ్లాసెస్ ఏంట్రా అంటే ఓకే గ్లాసెస్ ఏంట్రా అంటే మనకి గ్లాస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమార్ఫస్ సాలిడ్. అమార్ఫస్ సాలిడ్ ఉండటం వల్ల ఏంట్రా అంటే మనకి ఒక గ్లాస్ ఇలా తీసుకున్నప్పుడు
ఆఫ్టర్ 20 to 30 years 20-30 years 40 years చెప్పలేము గ్లాసెస్ లో. ఓకే, ఆ గ్లాసెస్ లో ఏంటంటే SaO2 ఉంటదమ్మా. అది కొన్ని రోజులకి ఏమైంది అంటే SaO2 పార్టికల్స్ కొన్ని పార్టికల్స్ కింద ఫ్లో అయిపోతాయి. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫ్లోయింగ్ నేచర్. ఫ్లోయింగ్ నేచర్ ఉండటం వల్ల, ఫ్లో అయ్యే నేచర్ ఉండటం వల్ల లిక్విడ్స్ లాగా ఈ అమార్ఫస్ సాలిడ్స్ కూడా ఫ్లో అయ్యే నేచర్ ఉండదు. దాని వల్ల ఏమైంది అంటే స్లోగా కింద దిగుతా ఉంటాయి. అంటే పార్టికల్స్ అన్ని కింద మనకి ఎక్కువ పార్టికల్స్ డిపాజిట్ అయ్యి ఉంటాయి అండ్ పైన వచ్చేటప్పటికల్లా కొన్ని పార్టికల్స్ ఉంటాయి ఫ్లో అవడం వల్ల. దానివల్ల ఏమైంది ఇక్కడంతా లావుగా ఉంటది, ఇక్కడంతా కూడా స్లిమ్ గా ఉంటదమ్మా. ఇక్కడంతా స్లిమ్ గా ఉంటది, ఇక్కడంతా కూడా బ్రాడ్ గా ఉంటదిరా. ఇక్కడంతా కూడా బ్రాడ్ గా ఉంటది, ఇక్కడంతా కూడా స్లిమ్ గా ఉంటది. ఎందుకంటే ఆ పైన పార్టికల్స్ అన్ని కూడా మెల్లిగా కింద దిగిపోతా ఉంటాయి. అలాంటి ఛాన్స్ క్రిస్టలైన్ కి లేవు. క్రిస్టలైన్ లో అందుకని దే ఆర్ కాల్డ్ ట్రూ సాలిడ్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ట్రూ సాలిడ్స్. ఇక్కడ పార్టికల్స్ అన్ని కదులుతాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ సూడో సాలిడ్స్ అంటారమ్మా. సూడో సాలిడ్స్, రైట్. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా జాగ్రత్త. కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకి ఈజీగా అర్థమయ్యే భాష షైనింగ్ ప్రాపర్టీ. ఈజీగా అర్థమయ్యే భాష షైనింగ్. డైమండ్ తీసుకున్నాం అనుకోరా, మనకి డైమండ్ తీసుకున్నప్పుడు ఒక యాంగిల్ లో పెడితేనే మనకి షైనింగ్ ప్రాపర్టీ వస్తుంది. అంటే ఇలా డైమండ్ తీసుకుని ఇలా పెట్టిన డైమండ్ ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క షైనింగ్ ప్రాపర్టీ. అంటే డైమండ్ కి ఏంటంటే డైరెక్షన్ మార్చే కొద్దీ దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతా ఉంటది. అంటే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని, అలాగే థర్మల్ కండక్టివిటీ లేదా థర్మల్ రెసిస్టెన్స్ థర్మల్ కండక్టివిటీ లేదా కొన్ని కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే డైరెక్షన్ మార్చే కొద్దీ. ఇప్పుడు ఇలా ఉంది, సమ్ ఎక్స్ అనే సాలిడ్ ఉందిరా. ఓకే, ఈ డైరెక్షన్ లో చూసుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక 10 అనుకున్నాము. ఈ డైరెక్షన్ లో చూసుకుంటే 20 30 5. ఈ డైరెక్షన్ లో చూసుకుంటే ఒక 5. అలాగే ఈ డైరెక్షన్ లో చూసుకుంటే ఒక 30 ఎంతో. డైరెక్షన్ మార్చే కొద్దీ ఓకే దాని యొక్క ప్రాపర్టీ యొక్క వాల్యూ కూడా మారుతా ఉంటే అలాంటి సాలిడ్స్ ని కాల్డ్ ఎనిసోట్రోపిక్ అంటారు. ఎనిసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఏ సాలిడ్స్ అయితే which exhibits different values in different direction for a given physical property. మనం తీసుకున్న కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ డైరెక్షన్ మార్చే కొద్దీ వాటి యొక్క వాల్యూస్ మారుతా ఉంటాయిరా. అలాంటి కాంపౌండ్స్ ఏమంటారంటే ఎనిసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారమ్మా. ఎనిసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కాకుండా ఏ సాలిడ్ అయితే మనం తీసుకున్న ఫిజికల్ ప్రాపర్టీ ఏ డైరెక్షన్ లో చూసుకున్నా ఒకటే వాల్యూ ఉంటే, నువ్వు ఏ డైరెక్షన్ తీసుకో, ఇలాగన్నా పైకి ఎలాగైనా మధ్యలో తీసుకున్నా ఓకే ఇలా తీసుకున్నా ఏ డైరెక్షన్ లో తీసుకున్నా ఇట్ హ్యావింగ్ సేమ్ వాల్యూ ఫర్ ఎ గివెన్ ప్రాపర్టీ. మనం తీసుకున్న ప్రాపర్టీకి ఏ డైరెక్షన్ తీసుకున్నా ఒకే వాల్యూ వస్తే దెన్ దట్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోట్రోపిక్ కాంపౌండ్స్ అంటారమ్మా. ఐసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారు ఆర్ ఐసోట్రోపిక్ కాంపౌండ్స్ అంటారు. ఒక తీసుకున్న ఒక కాంపౌండ్ కి ఒక ప్రాపర్టీ ఏ డైరెక్షన్ లో తీసుకున్నా కూడా సేమ్ వాల్యూ వస్తే దాన్ని ఐసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారమ్మా. డైరెక్షన్ మార్చే కొద్దీ అన్ని ప్రాపర్టీస్ కాదు, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్పట్లా, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఓకే కొన్ని ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా తీసుకున్నా ఒకటే ఉంటాయి. కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అందులో మెయిన్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి, థర్మల్ కండక్టివిటీ ఒకటి, థర్మల్ రెసిస్టెన్స్ ఒకటి. ఈ కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే డైరెక్షన్ మార్చే కొద్దీ ఇవి అడగడం మిమ్మల్ని, ఇవి అడగడు ఏ ప్రాపర్టీస్ అని అడగడు. జస్ట్ కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే
డైరెక్షన్ మార్చే కొద్దీ వాటి యొక్క వాల్యూస్ మారితే అలాంటి సబ్స్టెన్సెస్ ని ఎనిసోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అంటారు. అలా కాకుండా ఏ డైరెక్షన్ అయినా సరే ఒకే వాల్యూ వస్తే then they are called as isotropic substances అంటారమ్మా. అండ్ ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్, మనం తీసుకున్న క్రిస్టలైన్ సాలిడ్స్ అన్ని కూడా ఎనిసోట్రోపిక్. అండ్ మనం తీసుకున్న అమార్ఫస్ సాలిడ్స్ అన్ని కూడా ఐసోట్రోపిక్ అమ్మా. క్రిస్టలైన్ సాలిడ్స్ అన్ని వచ్చి ఎనిసోట్రోపిక్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అన్ని వచ్చేటప్పటికల్లా ఐసోట్రోపిక్ రా. అంటే ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఎగ్జిబిట్స్ ఎనిసోట్రోపిక్, అంటే ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ ఇన్ నేచర్ అండ్ ఆల్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్. సో ఐసోట్రోపిక్ అంటే ఏంటి, ఎనిసోట్రోపిక్ అంటే ఏంటి గుర్తుంచుకోండి. ఈ అక్కలమ్మా ఈ యుద్ర వాల్యూస్ కూడా గుర్తుండాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాల్యూస్ అడగడు, ఏమన్నాడు జస్ట్ ఏమడుగుతాడంటే ఎనిసోట్రోపిక్ అంటే ఏంటి, ఐసోట్రోపిక్ అంటే ఏంటి. ఎనిసోట్రోపిక్ అంటే ద సబ్స్టెన్సెస్ which exhibits different values for a given in different direction for a given physical property. కెమికల్ ప్రాపర్టీస్ కాదమ్మా, ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చెప్తున్నా. మనం తీసుకున్న ఫిజికల్ ప్రాపర్టీస్, మనకు కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే డైరెక్షన్ మార్చే కొద్ది మారుతా ఉంటే అలాంటి కాంపౌండ్స్ ని ఎనిసోట్రోపిక్ అంటారు. అండ్ which are having same values in any direction, ఏ డైరెక్షన్ లో తీసుకున్నా కూడా ఒకే వాల్యూ వస్తే then they are called as isotropic. All amorphous solids are isotropic in nature and all crystalline solids except cubic crystalline solids అమ్మా. except cubic, నేను చెప్తాను ఈ పాయింట్ అప్పుడు గుర్తుంచుకోవద్దు, నేను చెప్తానమ్మా, మీ పాయింట్ తర్వాత చెప్తాను, ఇది వద్దు పక్కన పెట్టుకోండి. జనరల్లీ ఆల్ amorphous solids are isotropic, all crystalline solids are anisotropic అమ్మా. క్రిస్టలైన్ సాలిడ్స్ అన్ని కూడా ఎనిసోట్రోపిక్ నేచర్ లో ఉంటాయి అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అన్ని కూడా ఐసోట్రోపిక్ లో ఉంటాయి. ఎక్కడ దాకా మనకి క్వశ్చన్ మెయిన్స్ లెవెల్ అడిగారా, మెయిన్స్ లెవెల్ లో క్వశ్చన్ అడిగితే మాత్రం ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్, ఆల్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్. కానీ సేమ్ క్వశ్చన్ అడ్వాన్స్ లెవెల్ లో అడిగితే మాత్రం జాగ్రత్త చెప్తాను. అడ్వాన్స్ లెవెల్ అడిగితే ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ ఎక్సెప్ట్ క్యూబిక్ క్రిస్టలైన్ సాలిడ్స్ అమ్మా. ఎక్సెప్ట్ క్యూబిక్ క్రిస్టలైన్ అడ్వాన్స్ లెవెల్ లో, మెయిన్స్ లెవెల్ లో అన్ని క్యూబిక్ కూడా దీని కిందగా వస్తాయి. ఎందుకంటే క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ లో 80% ఎనిసోట్రోపిక్ అండ్ 20% ఐసోట్రోపిక్ వస్తాయి. 20% అంటే మనకి పర్ఫెక్ట్ చెప్పాలంటే మాత్రం కొన్ని క్యూబిక్ క్రిస్టలైన్ సాలిడ్స్ లో కొన్ని ప్రాపర్టీస్, అంటే కొన్ని చెప్పాను కదా, అందులో అన్ని కాదు, కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే ఐసోట్రోపిక్, కొన్నేమో ఎనిసోట్రోపిక్. కాబట్టి క్యూబిక్ క్రిస్టలైన్ సాలిడ్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే కొన్ని చోట్ల ఎనిసోట్రోపిక్ అంటారు, కొన్ని చోట్ల ఐసోట్రోపిక్. మెయిన్స్ లెవెల్ వరకు అయితే ఎనిసోట్రోపిక్. అలాగే మనకి అడ్వాన్స్ లెవెల్ వచ్చేటప్పటికల్లా మాత్రం 80% ఎనిసోట్రోపిక్ అండ్ 20% ఐసోట్రోపిక్ అని చెప్తారు. అందుకని ఇవి మాత్రం ఎనిసోట్రోపిక్ 100% చెప్పరు. మళ్ళీ చెప్తాను చూడరా, మనకి ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ మొత్తం మనకి 7 టైప్స్ ఉన్నాయమ్మా. తర్వాత చెప్తాను ఇవన్నీ 7 టైప్స్ ఉన్నాయి. ఓకే, సిటి, ఓటి, హెచ్ఎంటి అని మొత్తం 7 ఉన్నాయమ్మా. 1 2 3 4 5 6 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి క్రిస్టలైన్ సాలిడ్స్. అందులో అన్ని కూడా ఎనిసోట్రోపిక్ ఎక్సెప్ట్ క్యూబిక్. క్యూబిక్ లో అన్ని కూడా మళ్ళీ అన్ని ఐసోట్రోపిక్ కాదు, కొన్ని ప్రాపర్టీస్ ఐసోట్రోపిక్, కొన్ని ప్రాపర్టీస్ ఎనిసోట్రోపిక్. కాబట్టి అడ్వాన్స్ వచ్చేటప్పటికల్లా మాత్రం ఆల్ క్రిస్టలైన్ అంటే తప్పురా. కానీ మెయిన్స్ లెవెల్ ఏంటంటే ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ అంటే స్టేట్మెంట్ రైటే. కానీ అడ్వాన్స్ లెవెల్ లో తప్పమా, ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఎక్సెప్ట్ క్యూబిక్ క్రిస్టలైన్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ అండ్ ఆల్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్. మరి క్యూబిక్ ఇందులో వస్తుందంటే ఇందులో కూడా క్యూబిక్ ఎందుకని 80% ఎనిసోట్రోపిక్ 20% ఐసోట్రోపిక్ రా. కాబట్టి క్యూబిక్ మాత్రం పర్ఫెక్ట్ ఎనిసోట్రోపిక్ అని చెప్పకూడదు, ఐసోట్రోపిక్ అని చెప్పకూడదురా. కానీ ఆల్ అమార్ఫస్ సాలిడ్స్ నో ఎక్సెప్షన్ అమ్మా, ఆల్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్. all crystalline solids except cubic crystalline solids are anisotropic. Cubic crystalline solids ఏంటంటే both anisotropic as well as isotropic అమ్మా. ఎనిసోట్రోపిక్ గా ఉంటాయి, ఐసోట్రోపిక్ గా ఉంటాయిరా. ఒకసారి చూసుకోండమ్మా, ఎవరికైనా డౌట్ ఉందమ్మా ఒకసారి. ఓకే,
క్యూబిక్ ఒకటే, క్యూబిక్ చెప్తాను ఎన్ని వస్తాయి, మళ్ళీ వస్తాయమ్మా రేపు వస్తాయి ఎన్ని, జస్ట్ థియరీ పార్ట్ కాబట్టి ఇవన్నీ మళ్ళీ తర్వాత వస్తాయా. ఆల్ ఎనిసోట్రోపిక్ ఆర్, ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం, ఆల్ ఏమన్నాడు, ఆల్ ఎనిసోట్రోపిక్ ఆర్ క్రిస్టలైన్, రైట్ ఓకే లక్ష్మణ్ రైట్ రా, ఆల్ ఎనిసోట్రోపిక్ ఆర్ క్రిస్టలైన్, ఆల్ ఎనిసోట్రోపిక్ ఆర్ క్రిస్టలైన్ అని చెప్పచ్చమ్మా. ఆ వాల్యూస్ అవసరం లేదు, దేనికి వాల్యూస్ ఏం అవసరం లేదమ్మా. ఓకే వాల్యూస్ ఏం అవసరం లేదు, రైట్ ఓకే వాల్యూస్ ఏం అవసరం లేదురా, జస్ట్ కొన్ని ఇవి కూడా అడగడమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, థర్మల్ కండక్టివిటీ అవి కూడా అడగడు, జస్ట్ సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా అడగడు, ఏమండు జస్ట్ అడిగేది వాట్ మీన్ బై ఎనిసోట్రోపిక్, వాట్ మీన్ బై ఐసోట్రోపిక్, exhibiting different values for a given property in different direction, exhibiting different values in different direction for a given property is called as anisotropic, exhibiting same values in any direction is called as isotropic. ఎటువైపు తీసుకున్నా ఒకే వాల్యూ వస్తే ఐసోట్రోపిక్, డైరెక్షన్ మార్చే కొద్దీ ప్రాపర్టీ యొక్క వాల్యూ మారితే ఎనిసోట్రోపిక్, అంతే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆల్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఎనిసోట్రోపిక్ ఎక్సెప్ట్ క్యూబిక్, all amorphous solids are isotropic, no exception, అయిపోయింది. ఓకే క్యూబిక్ క్రిస్టల్స్ ఒక్కటే మనకి 100% ఎనిసోట్రోపిక్ కాదు, 100% ఐసోట్రోపిక్ కాదు. ఓకే రైట్ నెక్స్ట్, ఓకేనమ్మా రైట్ నెక్స్ట్, మనం మొత్తం అన్ని క్రిస్టలైన్ సాలిడ్స్ అమార్ఫస్ సాలిడ్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి అమ్మా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా గ్లాస్, ఓకే గ్లాస్ ఒకటి, అలాగే మన ప్లాస్టిక్ కవర్స్, అలాగే రబ్బర్, ఎరేజర్ మన ఎరేజర్ రబ్బర్, ఓకే 1 year గ్రూప్ అయిపోయింది కదా, ఇది ఏంట్రా వచ్చేది, ఏమొస్తుందమ్మా NaOH AlCl3, ఏమొస్తుందిరా జయదీప్, అసలు ఆ వాల్యూస్ ఏం వద్దురా, ఏం అవసరం లేదు మీకు వాల్యూస్. ఏలు వచ్చి ఏఎల్ కాదురా కాదు, రాహుల్ రామ్ రైట్, రామన్ రైట్, ఓకే ఓకే రైట్ NaCl ఓకే, నాకు ఓకే ఓకే అది కాదురా, ఇక్కడ మీకు చాలా మంది చెప్పారు నాకు, ఓకే AlOH టేకెన్ ట్రైస్ అని చెప్పారు, ఇది ప్రిసిపిట్ కదా, దీని యొక్క కలర్ ఏంటి, దానికి ఒక పేరు ఉంటుంది, పర్టికులర్గా పేరు ఉంటుంది, పర్టికులర్గా పేరు ఉంటుందా, ఓకే వైట్ కాదు పృథ్వీ, వైట్ ప్రిసిపిటేట్ కాదు, ఇంకా కరెక్ట్ చెప్పు, ఇంకా పర్ఫెక్ట్ చెప్పు, బ్రౌన్ కాదొచ్చిన, వైటే గాని రైట్ హితేష్ వెరీ గుడ్, జిలాటినస్ రా, వైట్ జిలాటినస్, వెరీ 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 ఇంపార్టెంట్ రా. ఇక్కడ వచ్చిన AlOH టేకెన్ ట్వైస్ ఏంట్రా అంటే వైట్ జిలాటినస్ అమ్మా, white gelatinous precipitate, white gelatinous precipitate, very 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 important amma, okay white gelatinous precipitate sir, white gelatinous precipitate అంటే ఎలా ఉంటుందిరా అంటే మనకి హెయిర్ క్రీమ్ రాసుకుంటాం కదా, హెయిర్ క్రీమ్ కదా, సెట్ వెట్ రాస్తాం నెత్తికి, ఓకే తలకు రాసుకుంటాం కదా, సెట్ జెల్ అని జెల్స్ రాసుకుంటాం హెయిర్ కి, ఓకే అది ఎలా ఉంటుంది మనకి షైనింగ్ ప్రాపర్టీ ఉంటాయి కదా, షైనింగ్ లాగా ఉంటాయి కదా, షైనింగ్ ప్రాపర్టీ సెట్ వెట్ అని రాస్తాం కదా లోపల నెత్తికి, అలా ఉన్న దాని వైట్ కలర్ లో ఉంటుందా వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ అండ్ 100% ప్యూర్ అమార్ఫస్ సాలిడ్. మన ప్రపంచంలో
100% ప్యూర్ అమార్ఫస్ సాలిడ్ ఏంట్రా అంటే వైట్ జిలాటినస్ క్రిస్టేట్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అమ్మా. అల్యూమినియం హైడ్రాక్సైడ్, వైట్ జిలాటినస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఒక్కటే 100%. మరి ఎన్ని ఏంట్రా అంటే 100% కాదమ్మా, 100% ప్యూర్ వైట్ 100% ప్యూర్ అమార్ఫస్ సాలిడ్ ఏంట్రా అంటే కన్ఫామ్ గా మనకి ఇదేనమ్మా. ప్రపంచంలో దొరికే 100% ప్యూర్ అమార్ఫస్ సాలిడ్ ఏంట్రా అంటే వైట్ జిలాటినస్ క్రిస్టేట్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. అంటే మనకి ఇలాగా AlCl, నాట్ ఓన్లీ AlCl3 రా, ఎనీ సాల్ట్ కంటైనింగ్ Al+3 అమ్మా. ఎనీ సాల్ట్ రా, అందుకని AlCl3 కాదు, ఎనీ సాల్ట్ కంటైనింగ్ అల్యూమినియం అయాన్. ఏ సాల్ట్ అయినా అల్యూమినియం అయాన్ ఉన్నప్పుడు దానికి సమ్ బేస్ రా, బేస్, నాట్ ఓన్లీ NaOH, ఎనీ బేస్, కానీ కండిషన్ స్ట్రాంగ్ బేస్ అమ్మా. స్ట్రాంగ్ బేస్ యాడ్ చేసినప్పుడు మనకి ఇలాగా సొల్యూషన్ ఫామ్ అయిందిరా. అందులో మనకి ఈ మధ్యలో ఎక్కడో తేలుతా ఉంటుందిరా, వైట్ జిలాటినస్ క్రిస్టేట్ ఈ మధ్యలో ఎక్కడో తేలుతా ఉంటుంది. ఓకే, వైట్ జిలాటినస్ క్రిస్టేట్ తేలుతా ఉంటుంది అమ్మా అలాగా. ఓకే, మనకి దాన్ని ఫిల్టర్ చేస్తే ఈ వైట్ జిలాటినస్ క్రిస్టేట్ వస్తారా. సో 100% ప్యూర్ వైట్ జిలాటినస్ క్రిస్టేట్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ప్యూర్ అమార్ఫస్ సాలిడ్ రా. ఇంకా మిగతా ఎన్ని కూడా చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా 100% ప్యూర్ కాదమ్మా. సో ఇది గుర్తుంచుకోండి రా, వైట్ జిలాటినస్ అమ్మా. ఉట్టి అల్యూమినియం హైడ్రాక్సైడ్ సాలిడ్ వేరే, మళ్ళీ AlOH taken thrice సాలిడ్ వేరు. ఇట్ ఇస్ నాట్ ఏ అమార్ఫస్, ఇట్ ఇస్ ఏ క్రిస్టలైన్ సాలిడ్. వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ అయితేనే, వైట్ జిలాటినస్ ప్రిసిపిటేట్ చెప్తే, ఈ పదం చెప్తేనే వి కాల్డ్ యాజ్ అమార్ఫస్. AlOH taken thrice సాలిడ్ అని చెప్తే క్రిస్టలైన్ రా. ఓన్లీ అట్ పర్టికులర్ చెప్పాల్సిందే వైట్ జిలాటినస్ క్రిస్టేట్ అని. సాలిడ్ స్టేట్ లో మళ్ళీ వేరే ఉంటదమ్మా, సాలిడ్ వచ్చేటప్పుడు మళ్ళీ క్రిస్టలైన్. ఓన్లీ ఈ జిలాటినస్ స్టేట్ లో ఉంటేనే, జిలాటినస్ గా ఉంటేనే అది అమార్ఫస్ సాలిడ్ గా పనిచేస్తారా. ఓకే రైట్, ఇది మనకమ్మా. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనం ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా కూడా ఈ చాప్టర్ అంతా మనం మాట్లాడేది ఓన్లీ ఇదే క్రిస్టలైన్ సాలిడ్స్. అమార్ఫస్ ఇంక మనం మాట్లాడమమ్మా. ఓకే, అమార్ఫస్ సాలిడ్స్ గురించి మాట్లాడడం. చివరి దాకా నువ్వు ఏం మాట్లాడినా కూడా ఈ సాలిడ్ స్టేట్ లో క్రిస్టలైన్ గురించేరా. ఓకే, ఇంక మిగతా ఏం ఉండవమ్మా, ఓన్లీ మనం మాట్లాడేదంతా కూడా క్రిస్టలైన్ సాలిడ్స్ గురించేరా. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్ ని మళ్ళీ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అమ్మా. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఏంట్రా అంటే బేస్డ్ ఆన్ ది అందులో ఉన్న పార్టికల్స్ కానీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బేస్ చేసుకుని దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఫస్ట్ వన్ మాలిక్యులర్ సాలిడ్స్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మాలిక్యులర్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ అంటే the solids which consist of molecules. Solids made up of molecules. Molecules అంటే CO2, ఓకే, అలాగే HCl సాలిడ్ గా మార్చే, HCl సాలిడ్ గా మారుతారా. సాలిడ్ CO2 డ్రై ఐస్, అలాగే నార్మల్ ఐస్, వాటర్ ని ఐస్ గా మార్చుకున్నప్పుడు. ఓకే, అలాగే సాలిడ్ H2, ఓకే, సాలిడ్ H2 కానీ లేదా CCl4, సాలిడ్ CCl4 అలాగా ఏనా ఏ కాంపోనెంట్ సాలిడ్ గా మార్చొచ్చు అమ్మా. హీలియం లిక్విడ్, హీలియం మార్చలేం కానీ మీరు H2 సాలిడ్ గా మార్చుకోవచ్చు, CO2 అలాగా. అండ్ ఈ మాలిక్యులర్ సాలిడ్స్ ని అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అమ్మా. ఈ మాలిక్యులర్ సాలిడ్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఏంట్రా అంటే ఫస్ట్ వచ్చేటప్పటికల్లా నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అమ్మా. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, polar molecular solids and hydrogen bonded molecular solids. Non-polar molecular solids, polar molecular solids, hydrogen bonded. What do you mean by polar molecule? Whenever a covalent bond is formed between two different atoms, రెండు different atom మధ్యలో bond form అయితే polar, రెండు same atom మధ్యలో bond form అయితే non-polar. గుర్తుందా, రెండు సేమ్ ఆటం మధ్యలో బాండ్ ఫామ్ అయితే నాన్ పోలార్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. రెండు సేమ్ ఆటం మధ్య బాండ్ ఫామ్ అయితే నాన్ పోలార్, రెండు సేమ్ డిఫరెంట్ ఆటం మధ్యలో బాండ్ ఫామ్ అయితే పోలార్. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే
డైపోల్ మూమెంట్ జీరో అయితే నాన్ పోలార్ అని, డైపోల్ మూమెంట్ జీరో అయితే నాన్ పోలార్, డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే పోలార్. ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం మనం. డైపోల్ మూమెంట్ జీరో అయితే నాన్ పోలార్, డైపోల్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే పోలార్, సేమ్ ఆటం మధ్యలో బాండ్ ఫామ్ అయితే నాన్ పోలార్, డిఫరెంట్ ఆటం మధ్యలో బాండ్ ఫామ్ అయితే పోలార్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఇవన్నీ గుర్తుంచుకోవాలి, పక్కన గుర్తుంచుకోవాలి. రైట్. నాన్ పోలార్ అంటే ఏంటి? రెండు సేమ్ ఆటం మధ్యలో అంటే నాన్ పోలార్ మాలిక్యూల్స్. నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే CO2 తీసుకోవచ్చుగా, డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు జీరో రా, డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు జీరో. అలాగే H2 మాలిక్యూల్, H2 సాలిడ్, H2 సాలిడ్ లేదా Cl2 సాలిడ్, అయోడిన్ సాలిడ్, అయోడిన్, Cl2 అయోడిన్, ఇవన్నీ కూడా డైపోల్ మూమెంట్ జీరో అయినా లేదా రెండు సేమ్ ఆటం మధ్య బాండ్ ఫామ్ అయినా దే ఆర్ కాల్డ్ as నాన్ పోలార్ మాలిక్యూల్స్. దే ఆర్ కాల్డ్ as నాన్ పోలార్ మాలిక్యూల్. అలాగా ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ కి ఇంకో నాన్ పోలార్ మాలిక్యూల్ కి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఆ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని వి కాల్డ్ as లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటారమ్మా. ఫస్ట్ ఇయర్ లో వచ్చిందిరా, లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటారు. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ which is also called as induced dipole, induced dipole attractions అంటారమ్మా. induced dipole attraction. రెండు నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో, గుర్తుంచుకోండి, రెండు నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటారమ్మా. ఆర్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్. ఇండ్యూస్డ్ డైపోల్, రెండు సార్లు ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రెండు ఒకటేనమ్మా పేరు. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, లండన్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఓకే, లండన్ అనే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అన్న, ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్న ఏంటంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ నాన్ పోలార్ మాలిక్యూల్. రెండు నాన్ పోలార్ మాలిక్యూల్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. సో నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ లో ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అలాగే పోలార్ మాలిక్యూల్ అంటే HCl సాలిడ్, అమోనియా సాలిడ్ లేదా క్లోరోఫార్మ్ సాలిడ్, డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు జీరో, అలాంటి మాలిక్యూల్స్ మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారమ్మా. డైపోల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. డైపోల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటే రెండు పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో HCl కి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, రెండు పోలార్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారమ్మా. అలాంటి ఏంటంటే అలాంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటే పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటారా, పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. మరి హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే సార్ డైపోల్ ఉండాలి, డైపోల్ తో పాటు హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ రా, అంటే ఎక్స్ట్రా ఇంకోటి ఏం ఉండాలి, హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ రా. హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ అంటే ఐస్ తీసుకున్నాం, ఇది పోలార్, ఇంకో వాటర్ కూడా పోలార్. మామూలుగా ఈ రెండు పోలార్ మాలిక్యూల్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డైపోల్, దాంతో పాటు హైడ్రోజన్ బాండెడ్, దాంతో పాటు ఎక్స్ట్రా బాండింగ్ కూడా ఏముండాలి, హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ కూడా ఉంటే then they are called as hydrogen bonded molecular solids. Example ఐస్ ఒకటి, అమోనియా, HF, అలాగే మనకి ఇష్టమైన లిక్విడ్ సాలిడ్ గా మార్చుకుంటే ఇథైల్ ఆల్కహాల్, అలా హైడ్రోజన్ బాండెడ్ ఫార్మ్ చేసే అన్ని కూడా దే కమ్స్ అండర్ డైపోల్ అండ్ హైడ్రోజన్ బాండెడ్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ సింపుల్ గా చెప్తాను చూడండి. మాలిక్యులర్ సాలిడ్స్ మూడు రకాలు, నాన్ పోలార్, పోలార్, హైడ్రోజన్ బాండెడ్. అంటే లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, రెండు నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. సో ఏ సాలిడ్స్ లో అయితే లండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయో దాన్ని నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటారు. అలాగే పోలార్ మాలిక్యూల్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ as పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. ఈ పోలార్ లోనే ఎక్స్ట్రా హైడ్రోజన్ బాండ్ ఉంటే, హైడ్రోజన్ బాండ్ ఉండాలంటే కండిషన్ ఏం చెప్పాను, మనం తీసుకున్న మాలిక్యూల్ లో OH గాని సారీనా
మనం తీసుకున్న మాలిక్యూల్ లో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో పాటు డైపోల్ అట్రాక్షన్స్ తో పాటు హైడ్రోజన్ బాండ్ ఆఫ్ ఫోర్సెస్ అట్రాక్షన్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ అంటారమ్మా. దే ఆర్ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్. మళ్ళీ ఒకసారి చూసుకుంటారు చిన్న, ఒకసారి చూడండి. గ్రాఫైట్ అనేది మళ్ళీ వేరు ఆకాష్, గ్రాఫైట్ వేరు, గ్రాఫైట్ చెప్తాను ఓకేనా. మరి నోట్స్ పెట్టాను రాహుల్, నిన్న పెట్టాను చూడు, అందులో రాయండి. H2 హైడ్రోజన్ బాండింగ్, అదే సాత్విక్ పోలార్ తో పాటు హైడ్రోజన్ బాండింగ్ కూడా వస్తాయి, రెండు వస్తాయి. HCl పోలార్ అమ్మా, రైట్ రైట్ ఓకేనమ్మా, అర్థమైందా అందరికి? అందరికి ఓకేనా? చేస్తే చాలు రా, నోట్స్ చదివితే చాలు, నోట్స్ పెట్టింది చెప్తే చాలు రా. గ్రాఫైట్ చెప్తాను మా రాహుల్, అప్పుడే కాదు అది రాహుల్ తర్వాత చెప్తాను రా గ్రాఫైట్ కి. ఓకే, సో 3 రకాలు రా మాలిక్యులర్ సాలిడ్స్, మళ్ళీ 3 రకాలు, నాన్ పోలార్, పోలార్, హైడ్రోజన్ బాండెడ్ అమ్మా. ఓకే, నౌ నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికల్లా మా గ్రాఫైట్ అవన్నీ తర్వాత వస్తాయిరా, వేరే రకం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పింది సింపుల్ మాలిక్యూల్ చూడండి, నీకు వాటర్ అంటే వాటర్ అంతే, ఒక వాటర్ మాలిక్యూల్ ఇంకో వాటర్ మాలిక్యూల్ కలిసి ఉంటాయి, హైడ్రోజన్ బాండెడ్ వల్ల ఒకటి, పోలార్ డైపోల్ వల్ల. గ్రాఫైట్ అలా కాదు కదా, కంటిన్యూస్ గా లేయర్ స్ట్రక్చర్స్ అలా ఫామ్ అవుతా ఉంటాయి. సో అది వేరే టైప్ ఆఫ్ సాలిడ్. సెకండ్ వచ్చేటప్పటికల్లా అయానిక్ సాలిడ్స్ అమ్మా. సెకండ్ వచ్చేటప్పటికల్లా అయానిక్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్ అంటే మనకి సాలిడ్ మేడప్ ఆఫ్ అయాన్స్, సాలిడ్ మేడప్ ఆఫ్ అయాన్స్. మన సాలిడ్ అంతా కూడా అయాన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, Na ప్లస్ Cl మైనస్ అమ్మ, Na ప్లస్ Cl మైనస్. అంటే ఇప్పుడు ఏంటిది, ఒక 2 అయాన్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని we called as electrostatic force of attraction అమ్మ. electrostatic force of attraction, electrostatic force of attraction. So ionic solids consist of ions and the force of attraction intra electrostatic force of attraction, electrostatic force of attraction. Molecular solids లో intra 3 రకాలు ఏం చెప్పాను, నాన్ పోలార్ ఒకటి, పోలార్ ఒకటి, హైడ్రోజన్ బాండెడ్. నాన్ పోలార్ లో వచ్చేటప్పటికల్లా లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. పోలార్ వచ్చేటప్పటికల్లా డైపోల్ ఫోర్సెస్ అమ్మ, డైపోల్. హైడ్రోజన్ బాండెడ్ లో డైపోల్ తో పాటు ప్లస్ హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్ అమ్మ, హైడ్రోజన్ బాండెడ్ ఫోర్సెస్. అయానిక్ సాలిడ్ వచ్చేటప్పటికల్లా ఒక రకమైన అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమ్మ, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండటం వల్ల, అంటే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటే దెన్ దే ఆర్ కాల్డ్ as అయానిక్ సాలిడ్స్ అంటారమ్మా. దే ఆర్ కాల్డ్ as అయానిక్ సాలిడ్స్. మరి సార్ ఈ అయాన్స్ అన్ని కూడా ఫిక్స్ అయి ఉంటాయా? మనం తీసుకున్న సాలిడ్ లో అయాన్స్ అన్ని ఫిక్స్ అయి ఉంటాయి, అంటే దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫ్రీనెస్, ఫ్రీ అయాన్స్ అనేవి ఉండవు, అన్ని కూడా అయాన్స్ ఫిక్స్ అయి ఉంటాయి సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు. కాబట్టి అయాన్స్, ఫ్రీ అయాన్స్ లేవు కాబట్టి they act as bad conductors, they act as bad conductors, they act as bad conductors, does not allow current, does not allow current because of absence of free ions. Away ionic solids ni, when these ionic solids converts into molten state, అంటే కరిగించామమ్మా, molten state అంటారు. we can also call as fused state, we can also call as fused state. molten state గాని fused state అంటే మనం తీసుకున్న అయానిక్ NaCl ని కరిగించాం, మెల్ట్ చేసాం, Na సాలిడ్ ని కరిగించాం, లిక్విడ్ గా మార్చాం. అప్పుడు ఏంట్రా, దే కంటైన్ ఫ్రీ అయాన్స్ ఉంటాయి. మరి ఫ్రీ అయాన్స్ ఉండటం వల్ల దే యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్స్ అమ్మ, దే యాక్ట్ యాజ్ ఏ గుడ్ కండక్టర్స్. లేదు ఏక్వియస్ సొల్యూషన్ తీసుకున్నా కూడా, అంటే అయానిక్ కాంపౌండ్స్ ని వాటర్ డిజాల్వ్ చేసినప్పుడు వచ్చేదాన్ని అయానిక్ సొల్యూషన్ అంటారు, ఏక్వియస్ సొల్యూషన్ అంటారు. ఈ రెండిట్లో ఏంటంటే అంటే దే యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్ అమ్మ, దే యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్ బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్
free ions because of presence of free ion. So ionic solids act as bad conductors in a state, solid state. Solid state లో ఉన్నప్పుడు they act as bad conductors because of absence of free ion. Absence of ions అనే స్టేట్మెంట్ తప్పురా. ions ఉంటాయి but they does not contain free ion. Free ions అంటే ions కదలవరా, కదిలే నేచర్ ఉండవు అక్కడ సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు, అందుకే they act as bad conductors. బట్ అదే అయానిక్ సాలిడ్స్ అంటే కన్వర్ట్ ఇంటూ మోల్టెన్ కానీ ఫ్యూజన్ కానీ. మోల్టెన్ కానీ ఫ్యూజన్ అంటే ఏంట్రా అంటే వాటర్ లేకుండా లిక్విడ్ గా మారిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ పంచదార తీసుకుని పొయ్యి మీద పెట్టేసాం, పంచదార పాకం అంటారు, గుర్తుందా? పంచదార పాకం అంటే ఏంటి, అందులో వాటర్ ఎయిర్ యాక్చువల్గా అయితే మన ఇంట్లో లేస్తారు కానీ యాక్చువల్ పంచదార పాకం అంటే వాటర్ ఎయిర్. జస్ట్ పొయ్యి గిన్నెలో పంచదార తీసుకుని కరిగించాము, లిక్విడ్ గా మారేది, దాన్ని వీ కాల్డ్ మోల్టెన్ స్టేట్ అంటారు ఆర్ ఫ్యూజన్ స్టేట్ అంటారు. అదే పంచదార నీళ్ళరా, షుగర్ ప్లస్ వాటర్ కలిపాం పంచదార, దాన్ని ఏక్వియస్ సొల్యూషన్. మీరు గుర్తుంచుకోండి, పంచదార పాకం అంటే మోల్టెన్ కానీ ఫ్యూజన్ కానీ రెండు ఒకటే. అంటే మన డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అంటే మోల్టెన్ అనే ఫ్యూజన్ అనే వేరు. వెన్ యు గో ఫర్ హైయర్ స్టడీస్, హైయర్ స్టడీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మోల్టెన్ అంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ దగ్గర కరిగిస్తే మెల్ట్ అవ్వ. యాక్చువల్లీ మెల్టింగ్ పాయింట్ 800 degrees అని చెప్పాం కదా, దానికన్నా కింద మనం తగ్గి అంటే ఇంప్యూరిటీస్ కలిపి ఏం చేసి మెల్టింగ్ పాయింట్ తగ్గించరా. ఎగ్జాక్ట్ మెల్టింగ్ పాయింట్ దగ్గర కరిగిస్తే ఫ్యూజ్ స్టేట్. మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ దగ్గరే మనం మెథడ్స్ ఉపయోగించుకొని, వేరే మెథడ్స్ ఉపయోగించుకొని మోల్టెన్ స్టేట్ అంటే మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ దగ్గరే, తక్కువ టెంపరేచర్ లిక్విడ్ గా మార్చగలిగితే దాన్ని మోల్టెన్ స్టేట్ అంటారు. ఎగ్జాక్ట్ మెల్టింగ్ పాయింట్ దగ్గర లిక్విడ్ గా మారితే దాన్ని ఫ్యూజ్ స్టేట్ అంటారు. కానీ ప్రాపర్టీస్ ఏమి మారవు. మోల్టెన్ స్టేట్ యొక్క ప్రాపర్టీస్, ఫ్యూజ్ స్టేట్ యొక్క ప్రాపర్టీస్ రెండు ఒకటే కాబట్టి మన ఇంటర్మీడియట్ లో మోల్టెన్ అన్నా ఫ్యూజ్ అన్నా ఒకటేనమ్మా. ఏక్వియస్ అంటే పంచదార నీళ్ళని గుర్తుంచుకోండి. ఈ మోల్టెన్ కానీ ఈ ఫ్యూజ్ కానీ ఏక్వియస్ లో అయితే గుడ్ కండక్టర్ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఫ్రీ అయాన్స్. అదే మనకి సాలిడ్ స్టేట్ లో అయితే ఇట్ యాక్ట్ యాజ్ ఏ బ్యాడ్ కండక్టర్ అమ్మా, ఇట్ యాక్ట్ యాజ్ ఏ బ్యాడ్ కండక్టర్. సో అండ్ ఇక్కడ అసలు అయాన్స్ ఏం లేవు కదా, అయాన్స్ లేవు, ఫ్రీ అయాన్స్ లేవు కాబట్టి ఇవన్నీ కూడా బ్యాడ్ కండక్టర్స్ అమ్మా. అలాగే అయానిక్ సాలిడ్స్ వచ్చేటప్పటికల్లా, సాలిడ్ స్టేట్ లో వచ్చేటప్పటికల్లా బ్యాడ్ కండక్టర్స్, మోల్టెన్ గానీ ఫ్యూజ్డ్ గానీ ఏక్వేస్ అయితే గుడ్ కండక్టర్స్ అమ్మా, గుడ్ కండక్టర్స్. వెన్ కంపేర్ టు దీంతో కంపేర్ చేసుకుంటే, మాలిక్యులర్ సాలిడ్స్ తో కంపేర్ చేసుకుంటే అయానిక్ సాలిడ్స్ లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉండటం వల్ల, ఎక్కువ ఉండటం వల్ల వీటితో కంపేర్ చేసుకుంటే they have high melting points. They have high melting. దీంతో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ స్ట్రాంగ్ కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్ కోర్స్ లీస్ట్ మెల్టింగ్ పాయింట్ నాన్ పోలార్ మాలిక్యులర్, నెక్స్ట్ పోలార్ కొంచెం ఎక్కువ ఉంటుంది, హైడ్రోజన్ బాండ్ ఇంకొంచెం, అయానిక్ దీనితో కంపేర్ చేసుకుంటే వీటికి ఎక్కువ ఉంటాయరా. సో అయానిక్ సాలిడ్స్ లో ఏముంటాయంటే అయాన్స్ అని గుర్తుంచుకోవాలరా, వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ సాలిడ్ స్టేట్ లో బ్యాడ్ కండక్టర్స్. అదే మనకి మోల్టెన్ కానీ ఏక్వియస్ లో కానీ మనకి ఫ్యూజ్ స్టేట్ లో అయితే దే యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్. అంతేనమ్మా, ఇంకేం అక్కడరా, ఆ పాయింట్స్ గుర్తుంచుకోండి చాలు. ఓకే, అలాగే మూడో కేటగిరీ వచ్చేటప్పటికల్లా మెటాలిక్ సాలిడ్స్ అమ్మా. మెటాలిక్ సాలిడ్స్ లో ఏముంటాయరా అంటే మెటల్స్, అంటే ఐరన్, కాపర్, గోల్డ్ అలాంటి మెటల్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంట్రా మెటాలిక్ సాలిడ్స్. అండ్ వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని వి కాల్డ్ యాజ్ మెటాలిక్ ఫోర్సెస్ అంటారమ్మా. మెటల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ని మెటాలిక్ ఫోర్సెస్ అంటారు. ఓకే, అండ్ వీటి యొక్క ఆఫ్ కోర్స్ జనరల్ గా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. మెటల్స్ జనరల్లీ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటాలిక్ సాలిడ్స్ అండ్ ఇక్కడ మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మెటాలిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తారు. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా కోవలెంట్ సాలిడ్స్ అమ్మా.
కోవలెంట్ సాలిడ్స్. కోవలెంట్ సాలిడ్స్ అంటే ఏంట్రా అంటే ఇందులో కూడా మనకి ఏముంటాయంటే యాటమ్స్ ఉంటాయి, మేబీ కొన్ని చోట్ల మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్స్ చాలా తక్కువ రేర్ కండిషన్, యాటమ్స్ చెప్తాలే. ఏముంటాయంటే యాటమ్స్. వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంట్రా అంటే కోవలెంట్ ఫోర్సెస్ అమ్మ. ఏం ఫోర్సెస్ రా? కోవలెంట్ ఫోర్సెస్. బట్ కండిషన్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ జాయింట్ పాలిమరిక్ స్ట్రక్చర్. ఈ కోవలెంట్ సాలిడ్స్ అన్ని కూడా జాయింట్ పాలిమరిక్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్. డైమండ్ తీసుకుంటే కార్బన్, కానీ ఎలా ఉంటుంది మనకి కార్బన్ డైమండ్ లా ఉంటుంది కదా మొత్తం కంటిన్యూషన్ గా. అలాగే గ్రాఫైట్. గ్రాఫైట్ తీసుకుంటే హెక్సాగోనల్ లేయర్స్ రా, హెక్సాగోనల్ లేయర్స్. సిలికాన్ కార్బైడ్, కార్బరాండమ్. కార్బరాండమ్ కూడా అంతేనా, డైమండ్ లాగే ఉంటుంది సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ సిలికాన్ కార్బన్, సిలికాన్ ఆల్టర్నేటివ్ గా. డైమండ్ అన్ని కార్బన్స్ ఉంటాయి, సిలికాన్ కార్బైడ్ లో కొన్ని కార్బన్స్ ఆల్టర్నేటివ్ పొజిషన్ లో సిలికాన్ కార్బన్, సిలికాన్ కార్బన్ అలా ఉంటాయి. అలాగే చాలా బోరాన్ నైట్రైడ్, బోరాన్ నైట్రైడ్. ఇలాగ జాయింట్ పాలిమరిక్ స్ట్రక్చర్ అంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటే అలాంటి వాటిని ఏమంటారంటే కోవలెంట్ సాలిడ్స్ అంటారు. కోవలెంట్ సాలిడ్స్. అండ్ కోవలెంట్ సాలిడ్స్ 99 అన్ని బ్యాడ్ కండక్టర్స్. ఒక్కటే ఒక్కటి గ్రాఫైట్. గ్రాఫైట్ ఒక్కటే ఎక్సెప్షన్ అమ్మా, ఇట్స్ ఎ గుడ్ కండక్టర్. రిమైనింగ్ ఆల్ కోవలెంట్ సాలిడ్స్ ఆర్ ఏంటంటే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఒక్క గ్రాఫైట్ ఒకటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఈ పాలిమరిక్ స్ట్రక్చర్ పెద్ద పెద్ద స్ట్రక్చర్ ఉండిపోవడం వల్ల దే హ్యావ్ వెరీ 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 హై మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటది. ఆర్డర్ కూడా ఇదే అమ్మా, మెల్టింగ్ పాయింట్ ఆర్డర్. లీస్ట్ వచ్చేటికల్లా నాన్ పోలార్, పోలార్, హైడ్రోజన్ బాండింగ్, అయానిక్, మెటాలిక్, లాస్ట్ కోవలెంట్. సో కోవలెంట్ సాలిడ్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ బికాస్ ఆఫ్ జాయింట్ పాలిమరిక్ స్ట్రక్చర్. జాయింట్ పాలిమరిక్ స్ట్రక్చర్. మిమ్మల్ని అడిగేది ఏంట్రా అంటే ఎగ్జాంపుల్స్ అడుగుతాడమ్మా. నేను పెడతాను మా ఎగ్జాంపుల్స్ నోట్స్ లో చెప్పాను, మళ్ళీ పెడతాను. లేదా మనకి జేఈ మెయిన్ గురు అని పెట్టాను రా ఒకటి. ఓకే, జేఈ మెయిన్ గురు అని ఒకటి పెట్టాను, టెక్స్ట్ బుక్ లాంటిది. అందులో ప్రతి సాలిడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. నేను మళ్ళీ పెడతాను కావాలంటే, ఇంకో ఫోటో పెడతాను ఇంకో దాంట్లో. సో మీరు ఏం చేసుకుంటారా అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంట్రా అంటే మీరు ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ లో మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఫస్ట్ పాయింట్, మాలిక్యులర్ సాలిడ్స్ లో ఏముంటాయి? మాలిక్యూల్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటల్లా అయానిక్ సాలిడ్స్ లో అయాన్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. మెటాలిక్ సాలిడ్స్ లో మెటల్ యాటమ్స్, మెటల్ యాటమ్స్. కోవలెంట్ సాలిడ్స్ లో నాన్ మెటల్ యాటమ్స్, జనరలీ నాన్ మెటల్ యాటమ్స్, నాన్ మెటల్ యాటమ్స్. ఇందులో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అవ్వచ్చు, లేదా డైపోల్ డైపోల్ ఫోర్సెస్ అవ్వచ్చు, హైడ్రోజన్ బాండెడ్ అవ్వచ్చు. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, మెటాలిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా కోవలెంట్ ఫోర్సెస్. కోవలెంట్ ఫోర్సెస్. బ్యాడ్ కండక్టర్స్, బ్యాడ్ కండక్టర్స్ ఎక్కడ? సాలిడ్ స్టేట్. గుడ్ కండక్టర్స్ ఇన్ మోల్టెన్, aqueous, fuel. Of course good conductors అని చెప్తారు, bad conductors except graphite. Except graphite. Melting points very very low, medium, high, high, very 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 high. చాలు, ఇంతే. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి అండ్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి చాలు. అంతేగాని ఇంకా మనకి సాలిడ్ స్టేట్ లో కండక్టర్ ఇవన్నీ అక్కడ జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు. ఇది టైప్స్ ఆఫ్ సాలిడ్స్ అమ్మా. టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ కి మళ్ళీ ఎగ్జాంపుల్స్ అదే ఇవన్నీ టైప్స్. ఓకే, నెక్స్ట్. ఒరే మోల్టెన్ కి ఫ్యూజ్ తేడా ఏంట్రా అంటే మా ప్రాపర్టీస్ ఏం మార్పు ఉండవురా. ప్రాపర్టీస్ ఏం మార్పు ఉండదు. జస్ట్ నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl రా, NaCl మెల్టింగ్ పాయింట్ అంటే 803 ఎంత ఉంటుంది రఫ్ జస్ట్ ఇట్లా. ఓకే, యాక్చువల్లీ NaCl కరగాలంటే ఎంత ఉండాలి? సాలిడ్ NaCl సాలిడ్
NaCl లిక్విడ్ గా మారాలంటే 800 డిగ్రీస్ హీట్ చేయాలిరా. అప్పుడు హీట్ చేసినప్పుడు వచ్చిన దాన్ని ఫ్యూజ్ NaCl అంటారు. ఫ్యూజ్ NaCl. కానీ సార్ మొన్న సొల్యూషన్ లో చెప్పారు, గుర్తుందో లేదో, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ లో ఇంప్యూరిటీ కలపడం వల్ల దానికి మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయింది అని. NaCl కి డిఫరెన్స్ దీనికి కదా మనకి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పారు, డెల్టా TF అని. డెల్టా TF is equal to KF into M into I అని చెప్పారు సార్ మన విశ్వనాథ్ గారు. అక్కడ ఇంప్యూరిటీ కలపడం వల్ల మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయింది. సో దీనికి సమ్ KF గాని ప్లస్ Na3Al కలిపామనుకోమా, కలిపినప్పుడు దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఏమిటి అంటే అరౌండ్ 550 డిగ్రీస్ వస్తుందా, 550 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు కూడా మనకి NaCl లిక్విడ్ వస్తుందా, బట్ దీని మోల్టెన్ స్టేట్ అంటారమ్మా. అంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఒరిజినల్ మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ మెల్టింగ్ పాయింట్, తక్కువ టెంపరేచర్ కలిగిస్తే మోల్టెన్ స్టేట్ అంటారు. దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే కలిగిస్తే దాన్ని ఫ్యూజ్ స్టేట్ అంటారు. ప్రాపర్టీస్ ఏమి లేవు, జస్ట్ మనకి ఏంటంటే 550 800 మెల్టింగ్ పాయింట్ తగ్గడం వల్ల మనకి ఫ్యూయల్ లేదంటే మనం హీట్ చేసే టైం తగ్గిద్ది అని అంతే తప్ప దీనివల్ల మనకి ప్రాపర్టీస్ ఏమి మార్పు ఉండవు సార్. దీనికి ఇంప్యూరిటీస్ వల్ల ఎఫెక్ట్ అయితే ప్రాపర్టీస్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే రైట్. మోల్టెన్ స్టేట్ కి ఫ్యూజ్ స్టేట్ కి అది తేడా రైట్. సో ఇంకొకటి రా చూడమ్మా, ఇందాక పాయింట్ మనం మిస్ అయింది కాబట్టి చిన్న పాయింట్. చూడమ్మా, మనకి తీసుకున్న క్రిస్టలైన్ సాలిడ్ made up of same composition మారదు. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ గ్రాఫైట్ రెండిట్లో మేడప్ ఆఫ్ కార్బనేగా, కానీ ఇది టెట్రాహెడ్రల్ షేప్ కదా, 3 డైమెన్షనల్ టెట్రాహెడ్రల్. ఇది వచ్చేటప్పటికల్లా హెక్సాగోనల్ లేయర్ స్ట్రక్చర్ కదమ్మా, హెక్సాగోనల్ లేయర్. సేమ్ కాంపోజిషన్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్ మారిపోతే దెన్ దిస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం అంటారమ్మా. పాలిమార్ఫిజం అంటే సేమ్ కాంపోజిషన్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. డిఫరెంట్ స్పెషలైన్ స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు దెన్ దీస్ టూ ఆర్ కాల్డ్ ఏ పాలిమార్ఫస్ అంటారమ్మా, ఆ పాలిమార్ఫిజం అంటారు. అలా కాకుండా మనం తీసుకున్న క్రిస్టలైన్ సాలిడ్స్ లో డిఫరెంట్ కాంపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ZnSO4.7H2O, FeSO4.7H2O. కానీ both will have same crystalline structure అమ్మా. స్ట్రక్చర్ సేమ్ ఉంటాయి, కాంపోజిషన్ వేరు కానీ స్ట్రక్చర్ సేమ్. అలాంటి దాన్ని కాల్డ్ యాజ్ ఐసోమార్ఫిజం అంటారమ్మా. ఐసోమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏమో సేమ్ కాంపోజిషన్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంటి, వి కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. డిఫరెంట్ కాంపోజిషన్ బట్ సేమ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ వి కాల్డ్ యాజ్ ఐసోమార్ఫిజం అంటారు. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఐసోమార్ఫిజం. పాలిమార్ఫిజం డిఫరెంట్ స్ట్రక్చర్ బట్ హ్యావింగ్ సేమ్ కాంపోజిషన్ సేమ్ ఉండాలి కానీ స్ట్రక్చర్ మాత్రం డిఫరెంట్ గా ఉంటే పాలిమార్ఫిజం. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్ అన్న. మోనోక్లినిక్ సల్ఫర్, రాంబిక్ సల్ఫర్స్. మోనోక్లినిక్ అంటే ఎల్లోట్రోప్స్ అన్ని కూడా వస్తాయమ్మా. ఓకే, ఎల్లోట్రోప్స్ అన్ని కూడా మనకి దేని కింద వస్తాయా, పాలిమార్ఫిజం కిందకి వస్తాయమ్మా. రాంబిక్ సల్ఫర్, వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా సేమ్ స్ట్రక్చర్, సేమ్ కాంపోజిషన్, డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే పాలిమార్ఫిజం అంటారమ్మా. కాంపోజిషన్ వేరు కానీ స్ట్రక్చర్ సేమ్ ఉంటే ఐసోమార్ఫిజం. దీనికి ఇంకో ఎగ్జాంపుల్స్ ఆలమ్స్ వస్తాయిగా. ఆలమ్స్
ఆలమ్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు. K2SO4, Al2SO4 take and tries 24H2O, అలాగే K2SO4, Fe2SO4 take and tries ferrous ferric-alum అనే పొటాషియం ferric-alum. అలాగా కాంపోజిషన్ వేరు బట్ స్ట్రక్చర్స్ విల్ బి సేమ్. అలా ఉంటే ఐసోమార్ఫిజం, కాంపోజిషన్ సేమ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే పాలిమార్ఫిజం రా. సో మీరు ఏం గుర్తుంచుకుంటారంటే ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదమ్మా, డెఫినేషన్ గుర్తుంచుకోండి రా. పాలిమార్ఫిజం సేమ్ కాంపోజిషన్ డిఫరెంట్ స్ట్రక్చర్, ఐసోమార్ఫిజం డిఫరెంట్ కాంపోజిషన్ సేమ్ స్ట్రక్చర్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా ఐసోమార్ఫిజం అంటారు, పాలిమార్ఫిజం అంటారా. ఓకే, ఎగ్జాంపుల్స్ మీరు ఏం గుర్తుంచుకుంటే ఆల్ ఎల్లోట్రోప్స్ కమ్స్ అండర్ పాలిమార్ఫిజం అమ్మా. ఎల్లోట్రోప్స్ అన్ని కూడా పాలిమార్ఫిజం కి వస్తాయి. మరి ఎలా గుర్తుపడతాం సార్ అంటే ఈ ఐసోమార్ఫిజం ఎలా గుర్తుంచుకుంటారా అంటే క్యాటయాన్స్ యొక్క చార్జెస్ సేమ్ ఉండాలి, క్యాటయాన్స్ యొక్క చార్జెస్ సేమ్ ఉండాలి, యానియాన్స్ సేమ్ ఉండాలి, యానియాన్స్ సేమ్ ఉండాలిరా, చార్జెస్ అక్కడ యానియాన్స్ సేమ్ ఉండాలి, క్యాటయాన్స్ యొక్క చార్జెస్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఈ రెండు +1 +1 +3 +3 +2 +2 SO4 సేమ్, మిగతా అన్ని సేమ్ ఉండాలి. క్యాటయాన్స్ సేమ్ ఉండక్కర్లా, చార్జెస్ సేమ్ ఉంటే చాలు. యానియాన్స్ మాత్రం కన్ఫర్మ్ సేమ్ ఉండాలి, యానియాన్స్ సేమ్ ఉండాలి, క్యాటయాన్స్ యొక్క చార్జెస్ సేమ్ ఉంటే చాలు. ఆ రెండు సేమ్ ఉండాల్సిన అవసరం లేదురా, జస్ట్ చార్జెస్ సేమ్ ఉంటే చాలు. అలా ఉంటే ఐసోమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఎల్లోట్రోప్స్ తీసేసుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎల్లోట్రోప్స్ అన్ని వచ్చేస్తాయమ్మా. రైట్, ఇది ఒక టాపిక్ రా. ఇంకో టాపిక్ ఏంట్రా అంటే అమ్మా ఒక 12:30కి ఆపేస్తాను, ఇంకొంచెం ఉండండి. ఓకే, మనం ఏ సాలిడ్ అయినా ఎనీ మోల్టైన్ సాలిడ్, నువ్వు క్రిస్టలైన్ తీసుకో, ఎమార్ఫస్ తీసుకో, ఏదైనా సరే when you convert into molten state, కరిగించి when it is subjected to sudden cooling అమ్మా, సడన్ కూలింగ్ ని ఇంకో పేరు క్వెంచింగ్ అంటారమ్మా. ఆ ప్రాసెస్ ని క్వెంచింగ్ అంటారు. నువ్వు ఇష్టం క్రిస్టలైన్ తీసుకో, ఎమార్ఫస్ తీసుకో, మోల్టెన్ స్టేట్ లో మార్చుకుని ఏ సాలిడ్ అయినా సరే కరిగించి ఓకే లిక్విడ్ స్టేట్ లో మార్చిన తర్వాత దాని సడన్ కూలింగ్ అంటే ఒక్కసారి హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీస్ ని విత్ ఇన్ సెకండ్స్ లో తగ్గిస్తే వి గెట్ ఎమార్ఫస్ సాలిడ్స్. ఎమార్ఫస్ సాలిడ్స్ వస్తాయమ్మా. అదే మనకి మోల్టెన్ సాలిడ్ ని when it is subjected to slow cooling రా, స్లోగా కూల్ చేసుకుంటూ వచ్చాం, స్లో కూలింగ్. ఈ స్లో కూలింగ్ ని పేరు ఎనిలింగ్ అంటారమ్మా, దాని పేరు ఎనిలింగ్ అంటారు. చేసినప్పుడు వి గెట్ క్రిస్టలైన్ సాలిడ్స్ అమ్మా, వి గెట్ క్రిస్టలైన్ సాలిడ్. అంటే ఎమార్ఫస్ ని క్రిస్టలైన్ గా మార్చొచ్చు, క్రిస్టలైన్ ని ఎమార్ఫస్ గా మార్చొచ్చు, ఏ సాలిడ్ ని ఎలాగే మార్చుకోవచ్చురా. ఎలాగ క్రిస్టలైన్ ఎమార్ఫస్ గా మార్చాలంటే ఫస్ట్ మోల్టెన్ స్టేట్ లో మార్చుకుని అంటే కరిగించి స్లోగా కాకుండా సడన్ గా కూల్ చేసుకుంటే ఎమార్ఫస్. అదే ఎమార్ఫస్ ని క్రిస్టలైన్ లో మార్చుకోవాలనుకో దాన్ని ఫస్ట్ మోల్టెన్ స్టేట్ లో మార్చుకుని కరిగించి when it is subjected to slow cooling we get crystalline solids, we get crystalline solids. చూసుకున్నాం ఒక్కసారి, పదాలు గుర్తుంచుకోవాలిరా, ఆ టర్మ్స్ గుర్తుంచుకోవాలి. ఇందా చెప్పిన ఐసోమార్ఫిజం, పాలిమార్ఫిజం, క్వెంచింగ్, ఎనిలింగ్, ఏ పదాలు ఎక్కడ వాడాలో గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్త చూసుకోండి ఒకసారి. అంతేరా, మొత్తం క్వెంచింగే వాడతారమ్మా. ఎమార్ఫస్ రావాలంటే క్వెంచింగ్ అంతే. ఓకే రైట్, ఇవంతా థియరీరా. ఓకే, నౌ కొంచెం ప్రాబ్లమాటిక్ టాపిక్ లోకి వెళ్తున్నాం మనం. ఓకే, అంటే ఇప్పుడు థియరీయే, దీన్ని బట్టి తర్వాత ప్రాబ్లమాటిక్. ఇప్పుడు వరకు వచ్చేదాంట్లో అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ రావురా. ఓకే, ఇప్పుడు జాగ్రత్త విన్నాము.
అండ్ మనం ఇప్పుడు మాట్లాడేది అంతా కూడా క్రిస్టలైన్ గురించి అని చెప్తున్నాను రా. అమార్ఫస్ గురించి అసలు మాట్లాడము. మనకున్నాయన్నీ కూడా అమార్ఫస్ కాదు, క్రిస్టలైన్ సాలిడ్స్ గురించే మాట్లాడతాం. మన మొత్తం సాలిడ్ స్టేట్ అంతా కూడా. రైట్. మనకి తీసుకున్న యాటమ్స్ కానీ అయాన్స్ కానీ ఇలా అరేంజ్ చేసుకుంటే ఇలా 2 డైమెన్షనల్ స్పేస్ లో, అంటే 2 డైమెన్షన్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 2 డైమెన్షనల్ లో అరేంజ్ చేసుకుంటే వెళ్తే మనం తీసుకున్న యాటమ్స్ కానీ Na+Cl- అలా 2 డైమెన్షనల్ లో యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అలా 2 డైమెన్షన్ అరేంజ్ చేసుకుంటే వెళ్తే ఆ వచ్చే స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ ని మనం ఏమంటామంటే మా వి కాల్డ్ యాజ్ స్పేస్ లాటిస్ అంటారా. వి కాల్డ్ యాజ్ స్పేస్ లాటిస్ which is also called as క్రిస్టల్ లాటిస్ అంటారమ్మా. స్పేస్ లాటిస్ అంటారు, క్రిస్టల్ లాటిస్. అంటే మనం తీసుకున్న యాటమ్స్ కానీ మనం ఒక సాలిడ్ తీసుకున్నాం, ఆ సాలిడ్ లో ఉన్న పార్టికల్స్ అన్ని 2 డైమెన్షనల్ అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చే బొమ్మను ఏమంటారంటే స్పేస్ లాటిస్ అంటారమ్మా, ఆ క్రిస్టల్ లాటిస్ అంటారు. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్. అలాగే ఇఫ్ యు అరేంజ్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్, 3 డైమెన్షనల్ స్పేస్ అరేంజ్ చేసుకున్నా అంటే బోర్డు కాబట్టి 2 డైమెన్షనల్ చెప్తున్నాం మనం. ఓకే, అలాగే 3 డైమెన్షనల్ అరేంజ్ చేసుకుంటే వెళ్ళినా ఆ వచ్చే దాన్ని వి కాల్డ్ యాజ్ స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారమ్మా. 2 డైమెన్షనల్ అరేంజ్ చేసినా 3 డైమెన్షనల్ అరేంజ్ చేసినా ఆ వచ్చే దాన్ని వి కాల్డ్ యాజ్ స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారు. ఈ స్పేస్ లాటిస్ 2 డైమెన్షనల్ వచ్చేటప్పటికల్లా ఇలా అరేంజ్ చేసుకుంటే వెళ్తే మనకి ఈ స్పేస్ లాటిస్ ఆ క్రిస్టల్ లాటిస్ మొత్తం 5 టైప్స్ వస్తాయి. 5 రకాలుగా అరేంజ్ చేసుకుంటే వెళ్ళొచ్చమ్మా. అందులో ఏంట్రా అంటే ఒకటి స్క్వేర్ టైప్ లో వస్తుంది, స్క్వేర్ టైప్ ఛాన్స్ ఉంది, రెక్టాంగులర్ ఛాన్స్ ఉంది, రెక్టాంగులర్ ఛాన్స్ ఉంది, అలాగే రాంబిక్ ఛాన్స్ ఉంది, రాంబిక్ టైప్ ఒకటి, ప్యారలలోగ్రామ్ ఒకటి, ప్యారలలోగ్రామ్ ఒకటి, అలాగే ఇంకోటి వచ్చేటప్పుడు 5 ఉండాలి మొత్తం. ఇంకొకటి ఛాన్స్ ఉంది, ఎక్కడది గుర్తులేదు మనకి, హెక్సాగోనల్ అంటారు. హెక్సాగోనల్ మొత్తం 2 డైమెన్షన్ వచ్చేటల్లా 5 టైప్స్. అదే 3 డైమెన్షన్ వచ్చేటప్పటికల్లా మొత్తం 7 టైప్స్ ఉంటాయమ్మా. 7 టైప్స్. సిటి, సిటి, ఓటి, హెచ్ఎంటి, సిటి, ఓటి, హెచ్ఎంటి మొత్తం 7 టైప్స్ అమ్మా. క్యూబిక్, క్యూబిక్, టెట్రాహెడ్రల్, టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్, ట్రైగోనల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఇది మనకి ఏం అవసరం లేదమ్మా, ఇది కావాలరా. సో వాట్ ఈస్ మీన్ బై స్పేస్ లాటిస్? స్పేస్ లాటిస్ అంటే the structure which is obtained by arranging the atoms or ions or molecules. Atoms గాని ions గాని molecules గాని 3 dimensional space అరేంజ్ చేసినప్పుడు ఆ వచ్చిన స్ట్రక్చర్ ని we call as space lattice or crystal lattice. The position of atoms or ions in the crystal lattice. Crystal lattice లో మనం తీసుకున్న atoms గాని ions యొక్క పొజిషన్స్ రా, వీటి యొక్క పొజిషన్స్ ఏమంటారంటే we called as lattice points అంటారమ్మా. They are called as lattice points అంటారు. క్రిస్టల్ lattice points అంటారు. గుర్తుంచుకోవాలరా, the position of atoms or ions or molecules in the crystal lattice. తీసుకున్న క్రిస్టల్ లాటిస్ లో వాటి యొక్క పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ ఏమంటారంటే లాటిస్ పాయింట్స్ అంటారమ్మా. లాటిస్ పాయింట్స్. ఈ మొత్తం బొమ్మని ఏమంటారంటే స్పేస్ లాటిస్. అందులో నీకు చూసుకుంటే జాగ్రత్తగా ఈ ఇప్పుడు రౌండ్ అప్ చేసింది చూడండి, ఓన్లీ రౌండ్ అప్ చేసింది, ఇదే రిపీట్ అవుతా ఉంటుంది చూడండి. మీకు అర్థం అవడం కోసం ఇది చూడండి. NaCl తీసుకున్నాం అనుకోరా, Na+Cl-, Na+Cl-, Cl-, Na+, Cl-, Na+, ఇలా మొత్తం 3 డైమెన్షనల్ అరేంజ్ చేసుకుంటే వెళ్తారా ఇలా వస్తుంది. అందులో మీకు ఏంట్రా అంటే చూసుకుంటే ఈ పార్ట్ ఇక్కడ Na+ ఇంకోటి ఉంటుంది,
ఇలా ఇదే మొత్తం అరేంజ్ అవుతుందిరా. ఈ NaCl రిపీట్ అవుతా ఉంది. అలా ఏ మొక్క అయితే ఏ పార్ట్ అయితే రిపీట్ అవుతా ఉంటుందో దట్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్ అంటారమ్మా. దట్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఒకటి స్పేస్ లాటిస్ అంటే ఏంటి, లాటిస్ పాయింట్స్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి. థియరీ పార్ట్ గా 3-dimensional space is called the arrangement of the structure which is obtained by the arrangement of atoms in the 3-dimensional space is called as space lattice, and the points of the position of atoms is called as lattice point. ఏ పార్ట్ అయితే మొత్తం క్రిస్టల్ లాటిస్ మొత్తం రిపీట్ అవుతా ఉంటుందో దాన్ని యూనిట్ సెల్ అంటారమ్మా. దాన్ని వి కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. ఇది గుర్తుంచుకోవాలిరా. జస్ట్ ఏం అవసరం లేదనమ్మా, ఈ పేరు గుర్తుంచుకోవాలిరా. CTOT-HMT. ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. CTOT-HMT. ఎందుకంటే ఇక్కడ చెప్తాను ఏంటి అందులో ఇంపార్టెంట్ ఏంటి అని. ఓకే, ఒకసారి చూసుకున్నామా. ఏదైతే స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఉంటుందో దాన్ని యూనిట్ సెల్ అంటారా. మా హెక్సాగోనల్ 2D ఉంటుంది, 3D అంటే మనం చెప్పే దాన్ని బట్టిరా. ఓకే, 2D లో ఉంటుంది, 3D లో కూడా ఉందమ్మా. కానీ మన 2D లో 2Dకి 3Dకి తేడా ఏంటి? 2Dకి 3Dకి తేడా ఏంటి? 2D అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఉంటది అంతే. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ డిపెండ్స్ అపాన్ ది. ఓకే, ఒక టీ అంటే లాస్ట్ ట్రై క్లినిక్ అమ్మా. లాస్ట్ లో టీ ట్రై క్లినిక్. క్యూబిక్, టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్తాను రా. రైట్. సో వాట్ మీన్ బై యూనిట్ సెల్ అంటే ఏదైతే రిపీట్ అవుతా ఉంటుందో దాన్ని మనం యూనిట్ సెల్ అంటారమ్మా. ఇప్పుడు తర్వాత అంతా మనం నేర్చుకునేదంతా యూనిట్ సెల్ గురించేరా. స్పేస్ లాటిస్ గురించి ఎక్కడ మాట్లాడడం, మళ్ళీ మనం మాట్లాడేదంతా కూడా యూనిట్ సెల్ గురించే మాట్లాడతాం. ఇందులో చూడండి, ఇప్పుడు మనకు యూనిట్ సెల్ తీసుకుంటాం. ఓకే, స్పేస్ లాటిస్ మొత్తం తీసుకోమమ్మా, ఒక యూనిట్ సెల్ ఒక్కటే తీసుకుంటాం. ఆ యూనిట్ సెల్ లో జనరల్లీగా మనకి జనరల్ గా ఏదైనా తీసుకున్నా, మీరు మ్యాథమెటిక్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుందిరా. ఏది తీసుకున్నా కూడా జనరల్లీ బేసిక్ వచ్చేటప్పటికల్లా ప్యారలలోగ్రామ్ అంటారమ్మా. క్యూబ్ అంటాం, హెక్సాగోనల్, ట్రైక్లినిక్, మోనోక్లినిక్ ఇలా చెప్తా ఉంటాం కదా. అండ్ మనం చెప్పేటప్పుడు అన్ని కూడా క్యూబ్ గీతాం. చెప్పేటప్పుడేమో అన్ని క్యూబ్ లా గీతాం. కానీ యాక్చువల్ గా 3-dimensional చూసుకున్నప్పుడు అన్ని ప్యారలలోగ్రామ్ లో ఉంటాయి. కానీ మనకి ప్యారలలోగ్రామ్ బోర్డు గీయడం కష్టం కాబట్టి మనం అందరూ క్యూబ్ గా అంటాం. కానీ ఒరిజినల్ గా వచ్చేటప్పటికల్లా అన్ని ప్యారలలోగ్రామేరా. మనకున్న యూనిట్ సెల్స్ అన్ని కూడా అంటే క్యూబిక్, టెట్రాహెడ్రల్, ప్యారలో ఎన్ని చెప్పాం కదా, అవన్నీ కూడా బేసిక్ యూనిట్ మాత్రం ప్యారలలోగ్రామ్. కానీ కొన్ని యాంగిల్స్ అవన్నీ మార్చుకోవడం వల్ల షేప్స్ మారుతాయి అంటారు. కానీ ద బేసిక్ యూనిట్ మాత్రం అంటే బేసిక్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా ఏ సాలిడ్ తీసుకున్నా కూడా బేసిక్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా ప్యారలలోగ్రామే ఉంటది. కానీ మనకి ఏంట్రా అంటే కొన్ని యాంగిల్స్ మారటం వల్ల రైట్ అందులో యూనిట్ సెల్ తీసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ తీసుకుంటాం. అంటే ఇదిరా మనం ఇప్పుడు ఇది మాట్లాడుతాను నేను. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఇది క్యూబ్ తీసినప్పుడు దీన్ని వి కాల్డ్ యాజ్ యాక్సియల్ లెన్స్ అంటారమ్మా. వీటిని ఏమంటారంటే యాక్సియల్ లెన్స్ అంటారు. యాక్సియల్ లెన్స్ 3 ఉంటాయమ్మా. ఏ, బి, సి. ఎక్స్ యాక్సిస్ వచ్చేప్పటికీ ఏ అంటారు యాక్సియల్ లెంత్, బి అండ్ సి అమ్మ. ఈ లెంత్ వచ్చేటప్పుడు ఏ, ఈ లెంత్ బి, ఈ లెంత్ సి. అలాగే యాక్సియల్ యాంగిల్స్ అంటారమ్మా. యాక్సియల్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా. ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం ఇది ఏ, బి, సి, ఆల్ఫా, బీటా, గామా. ఈ అన్నిటిని ఏమంటారంటే మా యాక్సియల్ పారామీటర్స్ అంటారు. యాక్సియల్ పారామీటర్స్, యాక్సియల్ పారామీటర్స్. సో మొత్తం మనకి 6 ఉన్నాయా. ఏబిసి, ఆల్ఫా, బీటా, గామా. వీటి యొక్క వాల్యూస్ పెట్టమా. అంటే ఏ ఈక్వల్ టు బి అవ్వచ్చు, బి ఈక్వల్ టు సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చా. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు గామా,
ఇలాగా ఈ 6 పారామీటర్స్ బేస్ చేసుకుని మొత్తం మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ చెప్పారమ్మా. 7 క్రిస్టల్ సిస్టమ్స్ చెప్పారు. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ లో ఎలాగ A ఈక్వల్ టు B ఈక్వల్ టు C, C ఈక్వల్ టు A ఈక్వల్ టు A, ఆ యాంగిల్స్ కానీ ఆల్ఫా బీటా గామాలు ఏబిసి వాల్యూస్ బట్టి డిఫరెంట్ వాల్యూస్ బట్టి మొత్తం మనకున్న సాలిడ్స్ మొత్తాన్ని 7 క్రిస్టల్ సిస్టమ్స్ గా డివైడ్ చేశారమ్మా. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఏంట్రా అంటే ఇందా చెప్పాను CTOT అని. అవి గుర్తుండాలమ్మా. అవి చెప్తాను చూడండి ఎలా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్త ఎలా గుర్తుంచుకోవాలో. crystal systems A, B, C, alpha, beta, gamma. First వచ్చేది C. C అంటే cubic. T, tetrahedral. O, octahedral. CTOT, trigonal. HMT, H, hexagonal. M, monoclinic. ఇది ఎక్కువగా నాటేస్తాను లేరా. మోనోక్లినిక్. T, ట్రైక్లినిక్. ఎలా రాస్తున్నానో ఎలా గుర్తుంచుకుంటున్నానో మీరు చూసుకోండి ఒక్కసారి. ఫస్ట్ A ఈక్వల్ టు B ఈక్వల్ టు C. A ఈక్వల్ టు B ఈక్వల్ టు C. A ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. A ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. నెక్స్ట్ A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. ఆర్డర్ ఇలా గుర్తుంచుకుంటేనే రా. ఓకే, మళ్ళీ రిపీట్ చేయి. సేమ్ ఇదే రిపీట్ చేయి. A ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ C. A ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C. ఇది పక్కన పెట్టాలి. లాస్ట్ చూద్దాం. ఇది లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు గామా 90 degrees. 3 రిపిటేషన్ సేమ్. బాక్స్ లోంచి గ్యారెంటీగా ఈ బాక్స్ లోంచి డెఫినెట్ గా అడుగుతాడు. నెక్స్ట్ ఇదంతా ఒక సెట్ గుర్తుంచుకో. నెక్స్ట్ ఇప్పుడు ఇది గుర్తుంచుకోరా. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ గామా ఇజ్ ఈక్వల్ టు 120 degrees. బట్టి పడాలి తప్పదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు గామా అనుకుంటారు. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 degrees అమ్మ. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 degrees. అలాగే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు గామా ఇజ్ ఈక్వల్ టు 90 degrees. బీటా ఇజ్ నాట్ ఈక్వల్ టు 90. ఈ బయట పట్టాలి చిన్న తప్పదు. ఓకే, అండ్ లాస్ట్ రా గొడవ లేదు. అంటే ఫస్ట్ సెట్, నెక్స్ట్ ఇది రా. ఇది గుర్తుంచుకోవాల్సిందిరా. ఇది తప్పదమ్మా. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఇది హ్యాపీరా. నాట్ ఈక్వల్ టు C. ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా అంటే ఉండొచ్చు వాల్యూస్. ఓకే, చూడు క్యూబిక్ అన్ని ఈక్వల్ రా. ట్రైక్లినిక్ అన్ని నాట్ ఈక్వల్. అన్ని నాట్ ఈక్వల్ ఉంటే హైలీ అన్సిమెట్రికల్ అంటారమ్మా. హైలీ అన్సిమెట్రికల్. క్యూబిక్ వచ్చేటప్పటికల్లా సిమెట్రికల్ అంటారు. స్టేబుల్ రా. సిమెట్రికల్ స్టేబుల్. సో ఇంకంతే మ్యాథ్స్ బట్టి పడాల్సిందరా. సో ఏ ఈక్వల్ టు ఇదే చూసుకోండి. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఒకటి నాట్ ఈక్వల్, 2 నాట్ ఈక్వల్. ఈ మూడింటిని మళ్ళీ రిపీట్ చేస్తాం. అలాగే ఈ 3 సెట్లు సేమ్. ఈ బట్టి పడాల్సింది. ఇంకా నో అంటే గుర్తుంచుకునే పద్ధతి అంటే ఇంకా వేరే లాజిక్స్ ఏం లేవురా. బైహార్ట్ చేయాల్సిందేరా. ఓకే, బైహార్ట్ చేయాల్సింది తప్పదు అది. ఓకే, ఈ టేబుల్ ఒకటి. అలాగే ఇంకో టేబుల్ ఏంటంటే ఇందా చెప్పాను కదమ్మా, టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అని, మాలిక్యులర్, అయానిక్, కోవలెంట్ అని. ఆ 2 బైహార్ట్ చేయాలి ఇవాళ. ఓకే, స్టడీ అవర్ లో అది చూదురు కానీ.
రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయరా? వుడ్ కూడా సాలిడే కదా మరి. అది అరే సాలిడే, అన్ని సాలిడ్. అది సాలిడ్ కదమ్మా, వుడ్ అంటే కార్బన్, అది వేరు కదరా. నీకు ఏం చెప్పాను, కోవలెంట్ సాలిడ్. ఆల్ కోవలెంట్ సాలిడ్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్. వుడ్ బ్యాడ్ కండక్టర్ రా. ఓకే, వుడ్ బ్యాడ్ కండక్టర్ చెప్పాను కదా, కోవలెంట్ సాలిడ్ అది. స్పేస్ లాటిస్ 2 డైమెన్షనల్ అన్నా 3 డైమెన్షనల్ అన్నా ఒకటే అమ్మా డెఫినేషన్. ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాక ద స్ట్రక్చర్ విచ్ ఈస్ అబ్టైన్డ్ బై అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 2 డైమెన్షన్ అయితే 2 డైమెన్షనల్ స్పేస్ లాటిస్, 3 డైమెన్షన్ అయితే 3 డైమెన్షనల్ స్పేస్ లాటిస్ అంటారు అంతే. రెండింటికి ఒకటేనమ్మా, డిఫరెన్స్ ఏం ఉండదురా, బోత్ ఆర్ సేమ్. ఓకే రైట్, ఇది మనకరా. ఓకే, మిగతా రేపు చూద్దాం అమ్మా. ఓకే బై రా. డేట్స్ ఇంకా చెప్పలేమమ్మా, అది అంటారు కానీ ఏం గ్యారంటీ చెప్పలేరురా. సెప్టెంబర్ అక్టోబర్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదమ్మా, కేసెస్ పెరుగుతున్నాయి కదా, కేసెస్ దాన్ని బట్టి. ఓకేనమ్మా బైరా. నోట్స్ పెట్టాం కదరా, నోట్స్ నిన్న పెట్టాం కదా, 70 పేజెస్ ఎంత 35 పేజెస్ 40 పేజెస్ పెట్టాను. అది నోట్స్ రాసేయడం, హ్యాండ్ రిటర్న్ అదే చేత్తో రాసిన నోట్స్ రాసేయండి అమ్మా, 40 పేజెస్ అది రాసేయండి అమ్మా. ఓకే బైరా.